నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం కేసీఆర్ గారి మాటలు చలోక్తులు. ఆయన అంటే ఈజ్ మాటల మాంత్రికుడు. సో అంటే నేను మెచ్చుకుంటలేను కానీ కాకపోతే వాస్తవాలేమో డిఫరెంట్ ఉన్నాయి. ఆయన చెప్పేది ఎట్లుంది అంటే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, పర్ఫెక్ట్ తెలంగాణ అయిపోయింది, చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నా అని ఆయన దాన్ని చెప్పుకుంటుండు కేసీఆర్ గారు. ఎవరన్నా పక్కోళ్ళు ప్రమోట్ చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు ఏది నువ్వు గొప్పోడివి అని చెప్పాలి కానీ నీది నువ్వే గొప్పోడివి అని చెప్పుకుంటున్నావు అంటే అది అంటే భావదారిద్ర్యం అనేది నాకు అనిపిస్తుంది. సో ఆ క్రమంలో కేసీఆర్ గారు నిన్న ఇయ్యాల మాట్లాడిన మాటలలో ఎంత వాస్తవం ఉంది అనేదే మాట్లాడదాం. ఓకే, విశ్లేషణ. మనము కేసీఆర్ గారి లెక్క అట్లా కామెడీ చేసి ఏదో ప్రలోభ పెట్టి ఒక ఏమంటారు మెస్మరైజ్ చేసి లేకపోతే ఒక ప్లసీబో ఎఫెక్ట్ చేసి అంత పచ్చగా ఉంది అని మనకి ఒక అద్దాల మేడం చూపెడతా అంటే అది తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు అనేది వాస్తవాలే మాట్లాడుకుందాం. మనం కేసీఆర్ గారి లెక్క అబద్ధాల ప్రపంచంలో మనకు బతికేది లేదు, మన వాస్తవాలనే బతుకుదాం. సో ఆ క్రమంలో అది మాట్లాడుకుందాం. అట్లనే కొన్ని గిరిజనుల హత్యలు లేకపోతే అరెస్టులు చాలా అంటే వాస్తవాలు వేరున్నాయి, చూపెట్టేది మీడియాలో వేరున్నది. మీడియాలో కానీ ఆయన ఈ యొక్క మాటలు కానీ అదేందో పరిశీలిద్దాం. ఆ క్రమంలో ఏమంటున్నా అంటే ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. సో అది అంటే భారతదేశం యొక్క ఒక గొప్ప ప్రపంచానికి ఇచ్చినటువంటి ఎన్నో సంపదలలో యోగా ఒకటి. దానికి ఇవాళ చేస్తున్న యోగా హీరోయిన్లు చేస్తున్నది లేకపోతే బాబా రామ్దేవ్ చేస్తున్న దానికి ఆ యొక్క ఆసన దానికి అష్టాంగ యోగా అని పతంజలి మహర్షి చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఓకే, సో అష్టాంగ యోగాలో పతంజలి మహర్షి ప్రతిదానికి మన మహర్షులు అంటే ఈరోజు మోడర్న్ డే సైంటిస్టులు. సో ఆ రోజు ప్రతి రంగంలో రీసెర్చ్ చేసి దానికి సంబంధించి ఆర్కిటెక్చర్ అట్లా ప్రతి దానిలో చెప్పారు. అది యోగా ఏంది అంటే ఒక ఏమంటారు ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కావాల్సినటువంటి ఆ యొక్క అష్టాంగ దాంట్లో అన్నీ వస్తాయి. యమ, ఆసన, నియమ అంటే ఒక పద్ధతి ప్రకారం బతకడం, ఒక ఎథిక్స్, మోరల్స్, అట్లా సమాధి స్థితికి రావడం అనేది ఇట్లా చాలా అష్టాంగ యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందులో మనోళ్ళు పట్టుకునేది ఒక ఆసనం అనే ఒకటి పట్టుకున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఒకటే పట్టుకున్నారు, ప్రాణాయామం, ఇట్లా 8 ఉన్నాయి అష్టాంగ యోగాలు. ఓకే, అంతే కదా. అష్టాంగ యోగాలో అంటే నేను మొత్తం డీటెయిల్ పోను కానీ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. అష్టాంగ యోగా ఏముంది? యమ మోరల్ ప్రిన్సిపల్స్, నియమ పర్సనల్ డిసిప్లిన్, తర్వాత ఆసనాస్ థర్డ్ది యోగిక్ పాస్చర్స్, అదే ఆసనాలు మనం చేసేది. ప్రాణాయామ అంటే నీ ప్రాణాన్ని కంట్రోల్ చేయడం, ఆయామం చేయడం అంటే నీ యొక్క బ్రీతింగ్ని, ఇది ప్రాణాయామం తెలిసిందే కదా. అంటే నీ బ్రీతింగ్ని ఒక రెగ్యులరైజ్ చేయడం, దాని ద్వారా నీకు ప్రాణశక్తి వస్తుంది. అంటే నీ బాడీలో అలసట ఉండదు, ఫుల్ ఎనర్జెటిక్ ఉంటావు. ఓకే, ఇవన్నీ. ప్రతిహార అంటే విత్డ్రావల్ ఆఫ్ సెన్సెస్, అంటే ఈ సెన్స్ ఆర్గాన్స్ నువ్వు ఎక్కువ కోరికలు ఎక్కువ ఉండొద్దు అని చెప్పేటోళ్ళు కదా. ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే నీ యొక్క మైండ్ చంచలం అయిపోతుంది అని అర్థం. ధారణ అంటే కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, ధ్యాన ఇంచుమించు సిమిలర్. ఓకే, సమాధి సాల్వేషన్ అంటే సమాధి స్థితికి వచ్చినావంటే ఇక నీకు ఇక ఫుల్ బ్లిస్ఫుల్ స్టేట్కి ఉంటావు అన్నట్టు. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి కానీ మనోళ్ళు ఒక్క ఆసనాలు ఒకటే పట్టుకున్నారు, ప్రాణాయామం కొద్దిమంది పట్టుకున్నారు కానీ మెడిటేషన్ కొద్దిమంది అంటున్నారు కానీ ఎక్కువ పట్టుకున్నది ఆసనాలు ఒకటే పట్టుకున్నారు. సో ఒక ఫుల్ ఏమంటారు సంతోషకరమైన ఆరోగ్యకరమైన పరిపూర్ణమైన జీవితం గడపడానికి ఇవన్నీ కావాలి. కానీ మనోళ్ళు పట్టుకున్నది యోగా ఒకటే. మళ్ళీ యోగాల వాళ్ళందరూ ఈ ఆడోళ్ళైనా బట్టలు ఇప్పుతారు, మగవాళ్ళైనా బట్టలు ఇప్పుతారు ఆ యోగాల. ఇక మరి వాడి ధ్యానము ఏది మెడిటేషన్, ఆ యొక్క పర్పస్ ఆఫ్ యోగాకి వీళ్ళు చేస్తున్న దాని కమర్షియలైజ్కి సంబంధం లేకుండా పోతున్నది. సో వాట్ ఎవర్. ఓకే, బట్ మన యొక్క పతంజలి మహర్షికే మనం గౌరవం ఇస్తాం, ఆయన చెప్పిందే పాటిద్దాం. ఓకే, మిగతా వాళ్ళందరూ ఆయన ముందు ఏమంటారు అది ఏదో అంటారు కదా, ఏదో చెట్టు కింద ఏదో అమ్ముకున్నాడో ఆ టైప్ ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నారు. అది ఎవరైనా కానీ. ఓకే, సద్గురు అమ్ముకోరా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. బట్ ద క్రెడిట్ గోస్ టు పతంజలి మహర్షి, నాట్ పతంజలి బాబా రామ్దేవ్. పతంజలి అది కాదు. ఓకే, ఆయన వేరు, ఈయన వేరు. ఆయన పతంజలి మహర్షి వేరు, ఈ బాబా రామ్దేవ్ వేరు.
బాబా రామ్దేవ్ ఇట్లా ఇట్లా మనకి డిస్ప్లే చేస్తాడు అన్నట్టు. ఓకే, పాలిటీషియన్, హీ షుడ్ బికమ్ పాలిటీషియన్ అండ్ బిజినెస్ మ్యాన్. ఈయన ఆస్తులు 100 కోట్లు ఉన్నాయి. అంతకుముందు సైకిల్ మీద ఏదో అమ్ముకట్టుకునేటోడు ఇవాళ 12 కోట్లు ఏమో ఉండే రెవెన్యూ, ఇవాళ 100 కోట్లు ఉన్నది. ఓకే, ఈయన కాదు, పతంజలి మహర్షి అంటే ఈ మహనీయుడు, యోగా సూత్రాలు రాసిన మహనీయుడు ఈయన. ఓకే, సో ఆయన ద క్రెడిట్ గోస్ టు హిమ్. అట్లా ప్రతిదానికి ఒక మహర్షి రాసింది అన్నట్టు, అంటే ప్రతి దానిలో ఒక ఋషి ఉన్నాడు. ఇక ఇక హీరోయిన్ల యోగాలు ఇవి. ఓకే, హీరోయిన్లు చేసే యోగాలు, కామన్ మ్యాన్ చేసే యోగాలు ఇట్లుంటాయి. మనం ఓకే, సో అది యోగా గురించి. సో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మెంటల్గా ఫిజికల్గా ఆరోగ్యం మంచిగా ఉండాలని అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మన పెద్దవాళ్ళు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిద్దాం. శతమానం భవతి అన్నట్టుగా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండే ప్రయత్నం చేద్దాం. సో ఆ విధంగా మనం పెట్టిన టైటిల్ ప్రకారం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కేసీఆర్ గారిది, అది మాట్లాడదాం. అంతకంటే ముందు 1-2 చిన్న విషయాలు మాట్లాడదాం. ఒకటి ఏంటి అంటే, ఈ యొక్క ఈటల రాజేందర్ అని ఏం మాట్లాడుతున్నా ఒకటి వినే ప్రయత్నం చేద్దాం. నాయకులను కొనొచ్చుగాక, ప్రలోభ పెట్టొచ్చుగాక, కానీ ప్రజల్ని మాత్రం ప్రలోభ పెట్టలేవు. కొంతమంది చెప్తున్నాడు పెన్షన్ రాదని. మీ తాత జాగీరి కాదు పెన్షన్. తెలంగాణ ప్రజల చెమట బిందువుల మీద వచ్చిన ఆదాయం, అది తెలంగాణ ప్రజలు చూస్తారు. అంటే నేనేమంటున్నా, ఇవన్నీ తెలిసినప్పుడు గా పార్టీలు ఎందుకున్నావు గిన్నెలు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎప్పుడు 2001 నుంచో అంతకుముందు నుంచో ఉన్నాడు. అంటే దాదాపు 20 ఏళ్ళు ఉన్నాడు టీఆర్ఎస్లో. నచ్చనప్పుడు 20 ఏళ్ళు ఎందుకున్నావు అన్న? సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అంటే పార్టీ మారంగానే నీ సిద్ధాంతాలు ఐడియాలజీ మారుతాయా? నిన్నటిదాకా దోస్తీ చేసి అలా శత్రువు అని అంటావా? అంటే నీకు నచ్చనప్పుడు 20 ఏళ్ళు ఆ పార్టీలో ఎందుకున్నావు? సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఓకే, అంటే ఎవరి క్రెడిబిలిటీ ఏందో ఆలోచించమని కోరుతున్నా అంతే. ఆ తర్వాత గతంలో పెన్షన్ ఇవ్వలేదా, నువ్వే ఇస్తున్నావా అని అంటాడు. ఆయన కాంగ్రెస్లో చెప్పి ఆయన మాట్లాడిందాం. ఇవాళ ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. బీసీ కుటుంబాల కోసం ప్రణాళికలు ఉంటాయి. దీనికంటే గొప్ప ప్రణాళికలు ఉంటాయి తప్ప దానికంటే తక్కువ ప్రణాళికలు ఉండే ఆస్కారం లేదు. ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టి, పేదల కోసం ఖర్చు పెట్టి మనసు తీసుకుంటున్నాం. అంతేగాని ఇలా పెన్షన్ రాదట, పెన్షన్ తీసుకుంటున్నా కాబట్టి నాకే ఓటేయి, రైతు బంధు తీసుకున్నా నాకే ఓటేయి. ఆ ఓటు వేస్తే ఏం జరిగిందో మీరు చూసింది. ఈ 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు చూసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక మంత్రి దగ్గర పోయి దరఖాస్తు ఇవ్వగలుగుతారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక పని చేయించగలుగుతారా? ప్రజాస్వామ్య. అందుకే సర్పంచులు ఉరికరికి చేస్తారట. మర్చిపోయిందా మీరు? 2.5 సంవత్సరాలుగా నీ పెన్షన్ వచ్చిందా? 2.5 ఏళ్ళు సర్పంచ్ వచ్చి పెన్షన్ వచ్చిందా? సరే, అందులో ఏముంది అంటే కాంగ్రెస్ గతంలో ఇవ్వలేదా అని చెప్తాడు. నేనేమంటున్నా, కాంగ్రెస్ చేసిన పనులు బీజేపీ కండవ కప్పుకొని కాంగ్రెస్ చేసిన పనులు చెప్పడం కాదు ఈటలన్నా, బీజేపీ చేసిన పనులు చెప్పండి. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, బీజేపీ చేసినవి చెప్పండి, గతంలో కానీ ఇప్పుడు కానీ. ఇట్ మేక్ సెన్స్. నువ్వు బీజేపీ కండవ కప్పుకున్నందుకు ఒక అర్థం ఉంది. నీ కాంగ్రెస్ చేసిన గొప్ప పనులు ఉంటే కాంగ్రెస్ కండవ కప్పుకొని ఉంటుంది. సో ఈటల గారిది ఎంత, ఆయన క్రెడిబిలిటీ ఏంది, ఎంత ఆయన వాస్తవానికి దగ్గర ఉన్నాడు అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంలో చూపెడుతున్నాం. ఓకే, ఆ విధంగానే ఇక మనము ఏది కేసీఆర్ గారి యొక్క స్పీచ్, ఆయన చెప్పేదానికి వాస్తవాలకి ఎంత అంటే సామ్యం ఉందా లేదా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే కదా? యా, అదేవిధంగా 2-3 విన్నా నేను. ఏది గిరిజనుల మీద హత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఏది ఖమ్మంలో మరియమ్మ అని ఒక ఆమె మీద ఇది ఏదో ఉంది. మరియమ్మది ముమ్మాడి లాకప్ డెత్ చేసిరట. దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పేద ఆమెను పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టి అట్లా చంపేసిందంట. ఓకే, ఎంతవరకు కరెక్టో మరి. ఇది బంగారు తెలంగాణ ఇట్లనే ఉంటుందా నాకు తెలియదు. ఓకే, ఆలోచించాలి. అదేవిధంగా ఒక గిరిజనులు ముగ్గురు చంపేశారు, హత్యలైనవి. ఎవరు? వరంగల్లో భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో 3 గిరిజన రైతుల దారుణ హత్య. మరి బంగారు తెలంగాణలో రక్షణ లేదా కామన్ మ్యాన్కి? పోలీసులు ఏం చేస్తున్నారు? మనం జీతం ఇచ్చింది పోలీసులకు ఎందుకు అనేది ఆలోచించండి. అంటే బంగారు తెలంగాణ వచ్చినాక మా ప్రాణాలకు విలువ లేదా? నడి రోడ్డు మీద హత్యలు జరుగుతాయా? నువ్వు సీసీ కెమెరాలు పెట్టినాం, పోలీసులకు వాహనాలు ఇచ్చినాం, వాళ్ళకి జీతాలు పెంచినాం, మరి ఏం రక్షిస్తున్నారు పోలీసులు?
ముగ్గురు ఎవరు వాళ్ళ పేర్లు ఏంది? లావుడ్య మంజియా నాయక్, లావుడ్య సారయ్య నాయక్, లావుడ్య భాస్కర్ నాయక్. ఈ ముగ్గురి పట్టాలు ఉన్నా కానీ మరి హత్యలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయో మనకు మరి బంగారు తెలంగాణ ఇట్లనే జరుగుతాయా ఆలోచించాల్సిన విషయం. ఓకే, సో ఆ క్రమంలో ఇక ఏది కేసీఆర్ గారి మాటలు విందాం, దాంట్లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, Sea Cuisine. Our chefs did the work, so you enjoy the flavor at home. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది అన్నారు సీఎం కేసీఆర్. ప్రతి గ్రామ పంచాయతీకి డాక్టర్ ఉన్న రాష్ట్రం ఇండియాలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. యాడ జరగని పని తెలంగాణలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఉన్న రాయన్న గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ డాక్టర్ ఉన్న రాష్ట్రం ఉందా ఇండియాలో? ఎందుకు లేదు? మరి నేను బక్కపేదం సమయం నాకన్నా 300 తొడుగు వాళ్ళు ముఖ్యమంత్రులు. ఎందుకంటే మరి ఇది కావాలి. అది గొప్ప పనా? ఊర్లో ఒక ట్రాక్టర్ ఉండడం గొప్ప పనా? రైతులు ట్రాక్టర్లు ఇవ్వాల కేసీఆర్ వచ్చినాక వాడుతున్నారా? దానికి తెలివి కావాలనా? ఒక ఊర్లో ట్రాక్టర్ ఉండాలి గ్రామ పంచాయతీలు అనేది ఏమైనా ఘనకార్యమా? అది నువ్వు ముఖ్యమంత్రి తను గొప్ప చెప్పుకోవాలనా? ట్రాక్టర్లు వేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలకి వాళ్ళు అమ్ముకున్నారు. అది రైతుల దాకా కూడా పోలే, మధ్యలోనే ఆ పైసలన్నీ వాళ్ళు సగం తీసుకున్నారు. అది ఆయన ఏం చెప్పిండు తెలంగాణ అప్పుడు? ఏది మన దగ్గర అంబులెన్స్ కాదు, హెలికాప్టర్లది ఏది ఎక్కడంటే అక్కడ హెలికాప్టర్ అంబులెన్స్ ఉంటాయని చెప్పిండు. ఒక ఊర్లోనంట 1000 మంది 2000 మంది ఇంకా ఎక్కువ మంది ఉన్న ఊర్లోనంట ఒక ట్రాక్టర్ ఉంటే అదేమో ఘనకార్యం అంట. దానికి తెలివి కావాలంట. ఆలోచించండి. అంటే ఎంత తను ఎట్లా పక్కోడి చెప్పాలి ఎవడన్నా, ఆయన చెప్పుకుంటున్నాడు. చూద్దాం. అన్ని గట్ల అంటే వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను, అంతే. కరోనాపై మరోసారి ఫన్నీ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆఖరికి తనను కూడా ఈ మహమ్మారి సోకిందన్నారు. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. హైదరాబాద్ లో ఒక 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చారు. ఎంతసేపు గాంధీ ఉస్మానియా కాదు, ఈ గత్తర మారి ఇదంతా ఈ కరోనా ముట్టుకోబట్ట ఏం పంచాయతీ? ఇంటికా పెళ్లి పోతే వాడు పెళ్లి పిల్లలు సార్ మాస్క్ తీ, ఎందుకు బయట నువ్వు మళ్ళీ దొరుకుతావు సార్, ఫోటో కావాలి. నేను నీకు దొరుకుతాడు, మరి మాస్క్ తీస్తే కరోనాకు దొరుకుతా కదా. నేను కామెడీ చేయడం తప్ప ఇప్పటి వరకు కరోనా వచ్చింది ఫస్ట్ ఏమన్నాడు? పారాసిటమాల్ వేస్తే తగ్గుతుంది అన్నాడు. సీతక్క మాస్కులు ఇవ్వలేదంటే అవమానించిండు. ఆయన పేరేంది? ఆయన ఆనం చిన్ని వెంకటేశ్వర్ల అని ఒక విలేకరి ఆదాబ్ హైదరాబాద్లో కేసీఆర్ గారికి కరోనా అని క్వశ్చన్ మార్క్ పెడితే ఆయన తీసుకుపోయి జైలు అరెస్ట్ చేసి 2 సార్లు అరెస్ట్ చేసిండు. ఓకే, సో అట్లాంటిది మరి ఈయనకే కరోనా వచ్చింది. కరోనా వస్తే మళ్ళీ నువ్వు గాంధీ హాస్పిటల్ పోతా అన్నావు, మళ్ళీ పోయి అక్కడ వేరే యశోదలో టెస్ట్ చేసుకున్నావు. ఇప్పటి వరకు కరోనా వచ్చిన వాళ్ళకి బిల్లులు పే చేస్తలే. ఇవ్వాలనే చూసిన నేను 4 లక్షల బిల్లు వచ్చింది, కడతలేదు ప్రభుత్వం. ఓకే, సో మరి ఆరోగ్యశ్రీలో ఏమంటే చేర్చలేదు. కరోనాకి ఏం చర్యలు తీసుకున్నావు? ఏమీ లేదు. మళ్ళీ పొద్దుగాలు వేస్తే ముచ్చడి చెప్తాడు. ఏదో కరోనాని ఎట్లా హ్యాండిల్ చేసినావు చెప్పాడు. ఆయన మూతికి కట్టుకుంటే ఎంత, కట్టుకోకపోతే ఎంత. ఆల్రెడీ వచ్చిపోయినాక మళ్ళీ రాదు, 8 నెలల దాకా రాదు. అందులో యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ 8 నెలల దాకా నీకు రమ్మన్నా రాదు. కాబట్టి ఆయన పెద్ద మూతి కట్టుకుంటే ఏంది, కట్టుకోకపోతే ఏంది. అంటే నీకు నాకు ఒక్కటి యూజ్ కాదు. తుపాకి రాముడు చెప్పే ముచ్చట్లు ఇవన్నీ. తుపాకి రాముడు చెప్తాడు కదా, తుపాకి రాముడు తూము కింద చెరువులో నీళ్లు పోసి చెరువులో బియ్యం వేసి తూము కింద మంట పెడితే నీ కడుపు నిండదు, నా కడుపు నిండదు. ముచ్చటితోటి మనకు సంతృప్తి పరుస్తాడు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యా, నువ్వు పబ్లిక్లోకి వచ్చినావంటే నువ్వు ఆ వాగ్దానాలు ఇస్తావు, అది ఒక్కటి నెరవేర్చవు. పొద్దుగాలు లేస్తే మా యొక్క ఎమోషన్స్తో ఆడుకోవడం, లేకపోతే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం తప్ప
ఓకే, నువ్వు కామెడీకి పనికొస్తావు. తుపాకీ రాముని లెక్క సినిమాలనో లేకపోతే ఆ ఇంటింటికి గంగిరెద్దుల లెక్కనో గా పొజిషన్కి పనికొస్తావు. కానీ నీవు చేసిన చర్యల వల్ల మా దైనందిన జీవితంలో, కామన్ మ్యాన్ జీవితంలో ఏం మార్పులు వచ్చినాయి, ఏం కట్టినావు? ఊరికో ట్రాక్టర్ ఇచ్చిండంట, గొప్ప పని చేసిండంట. చూద్దాం ఇంకేమంటాడు, చూద్దాం సార్. నాకు కూడా వచ్చింది కరోనా. దానికి భజన వాడేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు మంత్రివర్గం. ఓకే, ఇక తానా అంటే తందానా అనేటోళ్ళు ఉన్నారు. ఇక దానికి మీడియా సంస్థలు కూడా తోడైనవి. చూద్దాం. ఇక దీనిలో అడ్డం చెప్పేటోడు, పొడుగు చెప్పేటోడు, దీని కథలు పుట్టించినోడు, ఈ ఎట్లా మాల్ గోవిందం అని అంత ఆగమాగం పట్టాలి, పరిచయం చేయాలి. ఒక సిస్టమ్ ఉండాలి కదా. ఎవరు పరిశాన్ చేస్తున్నారు మనని? అపోజిషన్ లేకుండా చేయడం, కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం. ఓకే, ఎవరెన్నో తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో పోటీ చేపించడం, ఇబ్బంది పెట్టడం, ముందస్తుకు పోవడం, రకరకాలుగా ప్రజల యొక్క జీవితాలతో అస్తమస్య ఇబ్బంది పెడుతుంది ఆయన. మళ్ళా నవ్వుకుంటా ఆయనను మనం ఇబ్బంది పెడుతున్నాం అంట. పొద్దుగా లేస్తే కథలు చెప్పమంటే నంబర్ 1 జోకర్, నవ్వుకుంటా పెట్టే దగ్గర పెడుతున్నాడు. రాష్ట్రంలో మత్స్యకారుల సంపద పెంచాము అని గొర్రెలు పంపిణీ చేశాము అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఎక్కడ గొర్రెలు కనిపించినా కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు సీఎం. మత్స్యకారులు సంపాదించిన గొర్రెలు పెంచినాం. నాకు ఒకటి చెప్పిండు, అన్న ఎటువంటి గొర్రె కనబడుతుంది, గొర్రె మన కేసీఆర్ గొర్రె అంటే మన పుణ్యాతులపై కేసీఆర్ గొర్రె అని లేదు. సాయంత్రం ఏంద్రాడు కేసీఆర్ గొర్రె అంటే మన పుణ్యాతుడు వాడు కేసీఆర్ గొర్రె అని లేదు, మర్చిపోయింది అని కూడా చెప్పినాం. కాదు, మనకు గొర్రెలు కావాలన్నా, గొర్రెల కుర్మలు కేసీఆర్ సార్ వచ్చినాకనే గొర్రెలు పెంచుతున్నారా? మనం ఇక కేసీఆర్ పుట్టక ముందు కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కానీ మనం మటన్ వండుకొని తినలేదు. ఇప్పుడే గొర్రెలు వేస్తారా గొర్రెల కుర్మలు? గొర్రెలు పెంచడానికి మనకు సీఎం కావాలన్నా, మాకు గొర్రెలు ఇవ్వడానికి కావాలన్నా? విజన్ 2020 అని పెట్టి, లేకపోతే టెక్ సీఎంలని, లేకపోతే ఏది మాకు బిహెచ్ఎల్ అని, లేకపోతే మాకు నువ్వేం చెప్పినావు తెలంగాణ? మా నీళ్ళు అన్నావు, నీళ్ళు ఎడికి పోయినాయో మాకు తెలియదు. మా నిధులు అన్నావు, నిధులు ఎడికి పోయినాయో మీ ఇంట్లోకి పోయినాయి. మా నియామకాలు అన్నావు, నియామకాలు నీ ఇంట్లో వచ్చినాయి, ఎవ్వరికి రాలే. ఆంధ్ర సీఎంలు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి 3 సార్లు 4 సార్లు డిఎస్సీలు వేసారు. హరీష్ రావు ఒక కంప్లైంట్ చేసిండు, మా తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న కాలేజీలు లేవు, స్కూల్ లేవు అని చెప్తే రంగారెడ్డి డిస్టిక్ లో 4 కాలేజీలు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4 తెలంగాణలో 4 యూనివర్సిటీలు పెట్టారు. శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇంకా తెలంగాణ యూనివర్సిటీ, ఇంకొక యూనివర్సిటీ పేరు గుర్తుకొస్తలేదు. సో గవియాలే కానీ ఉద్యోగాలు ఇవ్వాలి, డిఎస్సీలు వేయాలి, ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ గొర్రెలు ఇస్తావంట. గొర్రెలు నువ్వేందే ఇచ్చేది? గొర్రెల కుర్మోళ్ళు ఆ వృత్తి చేసుకుంటారు. గొర్రెలు తెచ్చి పెంచుకోవడం, దానికి పిల్లలు పుట్టిస్తే అవే పెరుగుతాయి. దాంట్లోకి నువ్వు ఇచ్చేది ఏంది? పోనీ మీట్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీని పెడతా అన్నాడు తెలంగాణ వచ్చినప్పుడు. మరి మీట్ ఇప్పుడు గొర్రెలు ఇచ్చినావు, ఆ మీట్ని ఎక్స్పోర్ట్ అయ్యేటట్టు చేయి కదా, అట్లా ఏమన్నా పైసలు వస్తాయి. ఎవరికి చెప్తున్నావు? ఊరు పక్కీరు వాళ్ళకి వానికి అంటే అంటే తెలియక జరగ ఇట్లా జోకులు వేస్తే నవ్వుకుంటా ఉండేవానికి ముచ్చట లెక్క. మేము ఎడ్యుకేటెడ్ పీపుల్, వీ లుక్ ఎట్ ద నంబర్స్. సో యూ కెనాట్ ఫూల్ అస్. నువ్వు గొర్రెలు వానికి కావాలి, ఉద్యోగాలు ఇస్తారు, లోన్లు ఇయ్యి కదా. వ్యవసాయదారుడు ఉంటే ఎరువులు ఫ్రీగా ఇస్తాను ఇయ్యి. అదేవిధంగా గిట్టుబాటు ధర డబుల్ పెంచు. ఇప్పుడు 2000 క్వింటాల్కుంటే 4000 చేయి. నువ్వు చెప్పిన 100 హామీలు తీసుకొద్దాం కదా. ఇది రిజర్వేషన్ 12% అన్నావు, తీసుకురా. గట్ల కొబ్బరి నీళ్ళు పోయాలా, లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ లక్షణాగలతో దుంతా అన్నావు. అంటే నువ్వు చెప్పినాయే, నేను కొత్తగా చెప్తలేను. ఆయన ఏం చెప్పి వచ్చిండు? ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తానని చెయ్యి, కరీంనగర్ని లండన్ చేస్తానో చెయ్యి. ఏమీ చేయడు, గొర్రెలు ఇస్తాడంట. గొర్రెలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలన్నా, మనకి కేసీఆర్ కావాలన్నా? ఆలోచించండి. అంటే మన ఎంత ఉల్లు బనాయిస్తున్నాడు అనేది మనం గమనించాలనేది. తీయగా మాట్లాడుకుంటే ఎంత ఉల్లు బనాయిస్తున్నాడు ఆలోచించండి. మరి గదే గొర్రెలు ఈ మనిషికి ఇవ్వచ్చు కదా.
గదే గోర్లు కవితకి ఇవ్వచ్చు కదా, గదే గోర్లు కేటీఆర్కి ఇవ్వచ్చు కదా. నీ కొడుకుని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తావు? నీ కొడుకు రాజకీయాలు లేడు, ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయంలో ఏం లేడు. ఓకే, మా లెక్కనే చదువుకున్నాడు, ఏదో సాఫ్ట్వేరో ఎంబీఏనో గింబీఏనో. నీ బిడ్డ ఎంబీఏ చదువు మధ్యలో వచ్చింది. మరి నీ బిడ్డకేమో 150 కోట్ల బిల్డింగ్ ఉంటుంది, లాకిడ్ మార్టిన్ నుంచి డిఫెన్స్లో వాడే వాహనాలు కొంటా అంటాడు నీ కొడుకు. నీ ఇంట్లో సొమ్ము కాదు. మరి ఇలా మా మేమేమో గొర్రెలు పెంచుకొని బతకాలి, మీరేమో మా యొక్క మా శవాల మీద మేము కట్టే ట్యాక్స్ డబ్బుల మీద మీరు ఊరేగుతారు, మేము చూసుకుంటా కూర్చోవాలి మీరు నవ్వుకుంటా చెప్తుంటే. వాళ్ళు అంటే మనం గొర్రెలు ఉన్నాం, మనని గొర్రెలు లెక్క ట్రీట్ చేసి చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉందాం. మన పూర్వీకులు విన్నారు, మన తాతలు విన్నారు, మన ముత్తాతలు విన్నారు, ఇక మనం విందాం. గిట్లే ఉందాం ఇక ఎల్లకాలం. వాళ్ళేమో ప్రగతి భవన్లు కట్టుకొని, తెలంగాణ భవన్లు కట్టుకొని, వెనకట గడీలు కట్టుకొని వాళ్ళు అట్లా మంచిగా ఉంటారు. మనమేమో ఇట్లా పొద్దుగాలు వేస్తే ఇట్లా అడక తిన్నట్టు బతుకుదాం. ఆలోచించండి. మీ పైసలు కేసీఆర్ ఏం కష్టపడితే ₹1 సంపాదించలే. సేమ్ థింగ్ అప్లైస్ టు జగన్. ఓకే, కాబట్టి మేల్కోండి ప్రజలారా, మేల్కోండి. ఆంధ్ర ప్రజలైనా తెలుగు ప్రజలు అందరికీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అయినా సరే తెలంగాణ 2 రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునే వ్యక్తి నేను. ఓకే, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తాను పడరాని పాటలు పడ్డాను అన్నారు సీఎం కేసీఆర్. రైతులకు నరకం చూపించిన ఈ వ్యవస్థను మార్చడానికి పెద్ద యుద్ధమే చేయవలసి వచ్చిందన్నారు. రెవెన్యూ రికార్డుల్లో సమూల మార్పులు తెచ్చాక రైతులు సంతోషంగా ఉన్నారన్నారు సీఎం కేసీఆర్. ఏ రెవెన్యూ రికార్డు ఎట్లుంటుందో తెమ్మని చెప్తే పానీలో 37 కాలమ్స్, 37 పానీల అంటే ఎందుకు రాబోయే 37 కాలం ఎవరు చెప్పాడు? అది ఏమైనా అయ్యాక అర్థం కాదు, వానికి తప్ప. ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన కూడా వెళ్తున్నారు కాబట్టి చెప్తాను. 37 కాలం పెట్టింది నేనంటే వద్దుపై 37 కాలం ఎందుకు కన్ఫ్యూజన్ తీసాను. అబ్బాబాబు ముట్టుకోవద్దు, భూకంపం వస్తుంది, మొత్తం దేశం ఊరిపోతానట్టు చెప్పి. ఇక నేను ఇన్న 15 రోజులు 3 కిలోమీటర్ కొత్త చంపేస్తా, 3 ఎవ్వరు చావడం నా చిన్నదాకా పని చెప్పి ఎవరైనా అయితే నేను బాధ్యత వహిస్తావు. 37 తీసి పని 3 పెట్టించిన ఫస్ట్. కొన్ని రోజులు నడిచింది, మీకు తెలిసే విషయం. ఏం కాలే, అంత సాధ్యంగా ఉంది. ఇక తొవ్వ దొరికించుకొని ఎంబడబడి పడి 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 ధరణికి వచ్చేసాం. అలా నేను పడ్డ బాధ భగవంతుని కనుక. ఇది ముట్టద్దంటే అది ముట్టద్దంటే, దాన్ని మారిస్తే ప్రళయం వస్తుందంటే, ప్రపంచం మురిగిపోతుందంటే. తెలంగాణలో సాగునీటి ఇప్పుడు పహాని అన్నాడు, 37 కాలమ్స్ అన్నాడు. ఆ 37 3కి తెచ్చినాము, వద్దన్నారు అధికారులు అన్నారు. 37 తెస్తే 37 బదులు 3 తెస్తే, లేకపోతే 37 ఉంటే ఏమవుతుంది? కామన్ మ్యాన్కి ఎవరైతే ఓనర్ ఉన్నారో, పట్టాదారుడు ఉన్నాడో అది ఆయనకి 37 కాలమ్స్ ఉంటే అందులో మోర్ డీటెయిల్స్ ఉంటాయి ఆ యొక్క దానికి సంబంధించినవి కదా, అవునా కదా? 37 ఉంటే ఎవరు కొన్నారు, ముందు ఓనర్ ఎవరు, వెనుక ఓనర్ ఎవరు, దానికి అనుభవదారుడు ఎవరు, ఇట్లా అన్ని కాలమ్స్ ఉంటాయి. అవన్నీ తీసేసి 3 పెట్టినావు. 3 పెట్టినా, 37 పెట్టినా, 100 పెట్టినా నాకు కొత్త భూమి ఏమన్నా వస్తుందా? నాకేమన్నా అడిషనల్గా నా భూమికి రేట్లు వస్తున్నాయా? నువ్వు పరిపాలన కోసం మీరు ఏమన్నా పెట్టుకోరు. మీకు జీతం ఇస్తుందే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండే అందరు అధికారులకు జీతం ఇస్తుందే, మీ పనే కాదు. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా పెట్టుకోండి. కానీ నాకు కామన్ మ్యాన్కి నువ్వు ఏం లాభం చేసినావు? నా భూమి రేట్ ఏమన్నా పెంచినావా? నాకేమన్నా అడిషనల్ భూమి తెచ్చిచ్చినావా? నాకేమన్నా నా యొక్క ఇన్కమ్ లెవెల్ పెంచినావా? ఏం చేసినావు? నువ్వు చేసిన దానివల్ల కామన్ మ్యాన్కి ఏం లాభం అయింది? నీ పరిపాలన నీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా పెట్టుకో. 10 జిల్లాలు ఉంటే 33 చేసినావు. ఒరిగిందేంది? 10 జిల్లాలు ఉన్నప్పుడు మంచిగా ఉండే. 33 చేయడం వల్ల ఎవరికి ఒరిగింది? లాభం ఏమైంది? నాకు తెలియదు. అడిషనల్గా ఆఫీసులు కట్టుకోవాల్సి వచ్చింది, అడిషనల్ కలెక్టర్లకు జీతం ఇవ్వాలి, ఖర్చు పెంచినావు. తెలంగాణ పెద్దగా లేదు. 10 జిల్లాలు ఉంటే ఏమైంది? 10 కాకపోతే ఇంకో 4 పెంచను ఉంటాయి. 33 ఎందుకు చేసినావు? అనవసరం ఖర్చు కదా. ఇప్పుడు అనవసరం కలెక్టర్లు అప్పుడు 10 కలెక్టర్లు ఉంటారు, ఇప్పుడు 33 కలెక్టర్లు చేసినావు. అప్పుడు 10 కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, ఇవాళ 33 కలెక్టర్ ఆఫీసులని. అనవసరంగా నువ్వు ఖర్చు పెంచినావు. ఏమన్నా రాబడి వచ్చేటి? అవి ఖర్చు పోయేదే కానీ వచ్చేది లేదు కదా అందులో.
ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నావు. దాని బదులు ఆ పైసలతోటి ఏమైనా కాలేజీ కట్టు, యూనివర్సిటీ పెట్టు, హెలికాప్టర్ అంబులెన్స్ పెడతా అన్నావు, లేకపోతే అభివృద్ధి అయిన దేశాల లెక్క ఎన్నో చేస్తా అని హామీలు ఇచ్చినావు. పైసలు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ప్రజలు పొద్దంతా పనిచేస్తూ వచ్చే ట్యాక్స్ డబ్బులు కదా. సో ఆ క్రమంలో నేనేమంటున్నా, ఇవాళ ఈ 37 కాలమ్స్ ఉన్నా 3 కాలమ్స్ ఉన్నా నా కామన్ మ్యాన్కి ప్రజలకి ఒరిగేది ఏంది? దానివల్ల లాభం అవుతుంది ఏంది నాకు చెప్పండి. నీ పరిపాలనలు నువ్వేమన్నా చేసుకో. రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు మేము జీతం ఇస్తుంది, వాళ్ళకు నువ్వు 3 కాలం పెట్టుకో, 30 కాలం పెట్టుకో, 100 కాలం పెట్టుకో, నన్ ఆఫ్ మై బిజినెస్. నాకు నా భూమి ఎవడు అక్కుపై చేయొద్దు, కబ్జా చేయొద్దు. నా భూమి రేటు ఏమైనా నా భూమి రేటు వచ్చేటట్టు చేయాలంటే అభివృద్ధి చేయి, ఏమైనా కట్టు, నా భూమి రేటు పెరుగుతుంది. మా ఊరికి కాలేజ్ వచ్చింది, మా ఊరికి బిహెచ్ఎల్ వచ్చింది, మా ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది అంటే అక్కడ భూమి రేట్లు పెరుగుతాయి. అదేమన్నా మాకు లాభం. లేదు 10 మందికి పని దొరుకుతుంది, అదేమన్నా లాభం. గది కానీ నువ్వు 3 కాలం పెడితేంది, 33 కాలం పెడితేంది అంటే మనని లిటరల్లీ ఉల్లు బనాయిస్తున్నారు, పనికిరాని ముచ్చడి చెప్తున్నారు. దానికి వంత వాయేటోళ్ళు తానా అంటే తందానా అంటే వెనక ఉన్నారు. నీకు నాకు ఎవ్వరికి యూజ్ అవుతలేదు. ఇది మనకి న్యూస్. అంటే కేసీఆర్ ఎంత చల్లగా నొప్పి తెలియకుండా ఎట్లా కొడతాడనేది మనం గమనించాలని చెప్తున్నా. ప్రాజెక్టులపైన విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు సీఎం కేసీఆర్. కొత్తగా కడుతున్న ప్రాజెక్టులపై కొందరు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్మానేరు తెలంగాణకు ఖజానా అంటూ వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. ఎంత బ్యాంకరప్ట్ థింకింగ్ అంటే, ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే, మనకు రంగనాయక సాగర్ నీళ్ళు చేస్తానికి ఇక్కడ మధ్యలో ఖజానా ఉంటుంది మిడ్మానేరు. దాని పేరు దేవుని పేరు పెట్టింది. నమ్మకంలో పెట్టుకుంటే రావాలి కానీ నడుపుతాను గట్టిగా. నేను ముఖ్యమైన తర్వాత ఈ రాష్ట్రంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు పేరు లక్ష్మీ బరాజు, పార్వతీ బరాజు, సరస్వతి బరాజు, గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్, రాజరాజేశ్వర కథ, ఇక కొమ్మరేలి మల్లన్న సాగర్, కొండ పోషమ్మ సాగర్, ఎవడు చెప్తే పెడతారు, కడుపులు ఉండాలి కానీ. నన్ను ఎవరు అడిగిన ఇవన్నీ పెట్టమని అంతే కదా. సో ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. ఎంత థర్డ్ క్లాస్ పాలిటిక్స్ అంటే, మిడ్మానేర్ అని ప్రాజెక్టు అంతకుముందు పుణ్యాత్మలు గెలికిరు పీకిరు మన దాన్ని కంప్లీట్ చేసాం. నింపాలి. జనరల్గా ఏం జరుగుతుందంటే, కొత్త ప్రాజెక్టు పూర్తిగా నింపాలి, స్టెబిలైజ్ కావాలి. కథ కార్ఖానా దానికి వాల్వ్ సరి పెడతారు, కొంత లీక్ అవుతున్నట్టు వాటర్ లీక్ చేస్తారు కావాలి, లేకపోతే కట్ట ఎగిరిపోతుంది. కట్ట కింద బోర్లు వేస్తారు, ఆ బోర్లకి వెళ్ళి వచ్చి నీళ్ళు పోవాలని చెప్పి, ప్రజలు కట్ట మీద తగ్గాలని చెప్పి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క టెక్నిక్. అది ఆయన ముందర ఇద్దరు ఏజెన్సీ ఉన్నారు. ఆ మిడ్మానేరులో మేము నింపిన పూర్తిగా నింపలేదు. టెస్ట్ చేసి దాన్ని స్టెబిలైజ్ అయిన తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ 4 టీఎంసీ, 4 నెలల తర్వాత మళ్ళీ 4 టీఎంసీ నింపుతారు. ఫాల్ట్ కూడా వెళ్తుంది కదా, తెలియదు కదా. ఫాల్ట్ అయితే మొత్తం ఖాళీ చేసి పరిస్థితి మళ్ళీ మంచిగా చేసింది. చుట్టూ బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా వెళ్ళి నీళ్ళు వెళ్తారు, ఒక దగ్గర జరంతా ఎక్కువ వెళ్తుంది. నేను వెంటనే ఫోన్ చేసిన ఏం రాసుకోవడం అని చెప్పి మాట్లాడు. ఆడవాడు పోయి గెలిగి మొత్తం నాసిక్ కట్టిన, అందుకే ఇట్లా అయిపోయింది కథ. మరి నాసిక్ కట్టి ఇప్పటిదాకా ఉన్నా మిటిమానే 28 టీఎంసీ ఇప్పుడు నింపి బాజాప్తా మొత్తం ఈ తెలంగాణకంతా ఖజానా అదే. అంటే ఇంత శిలరగాలు మోపైన ఇప్పుడు రాజకీయాలు. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ఈయన ఎన్ని పేర్లు చెప్పిండు? ఒకటే కాళేశ్వరం ప్రాజెక్ట్. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్లో ఏది వాటర్ ఏది పోయాలంటే ఒక దగ్గర కలెక్ట్ చేయాలి, ఎత్తి ఒక దగ్గర పోయాలి. పోసినాక మళ్ళీ అక్కడ ఇప్పుడు మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ పెట్టుకున్నాడు, వాటర్ ట్యాంక్ పెట్టి అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ ఎత్తుతాం కదా, ఎత్తి వాటర్ ట్యాంక్లో పోస్తే గ్రావిటీ ద్వారా కిందకి వస్తాయి. అది తప్ప ఇప్పటి వరకు మీ ఎన్ని పేర్లు, నాకు పేర్లు ఏ పేరు పెడితేంది? ఎస్ఆర్ఎస్పి అంటేంది, శ్రీరామ్ సాగర్ అంటేంది, పోచంపాడు అంటేంది, నాగార్జున సాగర్ అంటేంది, ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి, ఆ యొక్క ప్లేస్ని బట్టి, దాని యొక్క ప్రాతినిధ్యాన్ని బట్టి పేరు పెట్టిరు. ఇంతకుముందు భాగ్యనగరం అన్నారు, ఇప్పుడు హైదరాబాద్ అంటున్నారు. కరీంనగర్ అన్నారు, అంతకుముందు ఇంకేం పేరు ఉండేను కదా, శాతవాహన టైంలో కదా, కోటిలింగాల అనే పేరు ఉండే. పేరుదేమున్నది? ఇంతకుముందు మద్రాసు ఉండే బ్రిటిష్ వాడు, ఇవాళ చెన్నై అన్నాడు. అంతకుముందు బొంబాయి అన్నారు, ఇవాళ ఏది ముంబై అంటున్నారు. అంతకుముందు ఇది చెన్నపట్నం అన్నారు అంతకుముందు. హౌ డస్ ఇట్ మ్యాటర్? నా కొరికేదేంది?
నీవు ఏం పేర్లు పెడితే నాకు ఒరిగేది ఏంది? యాజ్ సింపుల్ యాజ్ పేరుతోటి కడుపు నిండదు కదా కదా. అందులో పెద్ద పెద్ద కేపబిలిటీ ఉన్నది మల్లన్న సాగర్, ఇంకా అది పూర్తి కాలే, 50 టీఎంసీలు. మిగతా అని 5-10 టీఎంసీలే. బ్యారాజ్ అంటారు. బ్యారాజ్ అంటే అడ్డుకట్ట వేసి కొన్ని నీళ్ళు అక్యుములేట్ అయినాక వదిలేస్తారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆ యొక్క వర్షాకాలంలో ఎత్తడానికి జగలేదు, పోయడానికి పెద్ద రిజర్వాయర్ కట్టలేదు. పెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. 50 టీఎంసీలు అంటే పెద్దది కాదు. దాని కింద భూమి కోల్పోయిన వాళ్ళకి ఎర్రవల్లి గ్రామంలో కానీ అక్కడ కానీ భూమి 2013 లెక్కల ప్రకారం ఇవ్వాలి. భూమి ఇవ్వాలి, దాంతోపాటు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఇంకా చాలా ఉన్నాయి అందులో కండిషన్స్. కాంగ్రెస్ తెచ్చిన దాని చట్టం, దాన్ని చేయకుండా మళ్ళీ వేరే జీవో తెచ్చినావు, వేరే చట్టం తెచ్చినావు. ఓకే, అంటే వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఆమె బాగా కొట్లాడింది, ఆమె పేరు రచనారెడ్డి. ఆమెను అసెంబ్లీలో విమర్శిస్తాడు. సో ఆ విధంగా నువ్వు ఏం కొత్త వాటర్ తేలేదు. వర్షాకాలంలో ఎత్తిపోద్దామంటే లేవు, ఎత్తుతున్నారు. ఆ బ్యారేజ్లలో మళ్ళీ వదిలేస్తున్నారు సముద్రంలోకి. 2 టీఎంసీలు ఎత్తడానికి మోటార్లు బిగించాల్సింది 3వ టీఎంసీకి అనుమతి ఇచ్చినావు. 1 టీఎంసీ ఎత్తడానికి మోటార్లు బిగిస్తే 20,000 కోట్లు. అట్లా ఇప్పటి వరకు 1,10,000 కోట్లు ఖర్చు పెట్టినావు కాళేశ్వరం కింద. ఎండాకాలంలో ఎత్తుదామంటేనేమో నీళ్ళు లేవు. 20 రోజులకు 1 టీఎంసీ వస్తుంది గోదావరి ప్రాణహిత. సో అది ఫాల్తు తినడానికి తప్ప ఏం లేదు. అట్లా నువ్వు ఏ ప్రాజెక్ట్ అన్న తీసుకో, ఒకటే కాంట్రాక్ట్కి ఇస్తాడు మెగా కృష్ణారెడ్డి, వాడైతేనే కమిషన్లు ఇస్తాడు. ఆ విధంగా సీతారామ ప్రాజెక్ట్ కానీ ఏదన్నా తీసుకో, దాని నుంచి అడిషనల్ 1 టీఎంసీ రాలే. మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 41 లక్షల ఎకరాలు ఎక్కడెక్కడ సాగైతున్న ప్రాజెక్టుల పేర్లు, వాటి యొక్క టీఎంసీలు చెప్పారు. అందులో ఈయన వచ్చినాక కట్టిన 4 ప్రాజెక్టులకు కాళేశ్వరం కిందనే దాని పేర్లు చెప్పిండు. నంది పంప్ అన్నాడు, పంప్ హౌస్ అది పంప్ హౌస్, నంది పంప్ హౌస్. ఓకే, బరాజ్, లక్ష్మీ బ్యారాజ్ అంటే అడ్డుకట్టేసేది. సుందిల్లా బ్యారాజ్ అంటే రిజర్వాయర్ కాదు. ఒక 100 టీఎంసీలు నీళ్ళు అలా నిలుపుకోగలుగుతామా? లేదు. గాయ కట్టినా అని చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్తున్నావు? ఎవరి చెవులో పూలు పెడుతున్నావు? ఎన్నేళ్ళు పెడతావు? ప్రాణహిత చేవెళ్ళ అనేది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే స్టార్ట్ చేసిండు. చేవెళ్ళకు గోదావరి నీళ్ళు తెస్తా అని చేవెళ్ళ చెల్లెమ్మకు హామీ ఇచ్చిండు. ఇచ్చి ఆ యొక్క అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ పైపులు అప్పుడే వేసారు. డిస్ట్రిబ్యూషన్ వేసినాక ప్రాణహిత దగ్గర ఒక దగ్గర రిజర్వాయర్ కట్టేస్తే ఆ గ్రావిటీ ద్వారా వస్తే ఒక్క దగ్గరనే ఎత్తాలని ఇనీషియల్ ఆలోచన. అట్లాంటిది డిస్ట్రిబ్యూషన్ ఉన్నదాన్ని తీసేసి అసెంబ్లీలో మాకు పిట్టకథలు చెప్పి దాని యొక్క అవి పనికిరావని చెప్పి ఆ పైపులు అదంతా వేస్ట్ చేసి అప్పుడు ఆల్రెడీ 40,000 కోట్లలో అయిపోయేది జలయజ్ఞం మొత్తం ప్రాజెక్టులు. అట్లాంటి ఒక కాళేశ్వరంకే 110 కోట్లు చేసినావు. మొత్తం ప్రాజెక్టులు అయిపోయాయి. ఎస్ఎల్బీసీని ఇప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి అని పేరు పెట్టారు. ఓకే, దాన్ని ఎస్ఎల్బీసీని 10 కిలోమీటర్లు ఇంకా టన్నెల్ పూర్తి చేస్తే దాదాపు చాలా వరకు అయిపోయింది. పూర్తి చేస్తే అలా నీళ్ళు వస్తాయి. మా యొక్క తెలంగాణ ఇబ్బంది అవుతుంది, మా యొక్క నల్గొండల రైతులకి ఇది చాలా ఇబ్బంది ఉంది, ఫ్లోరోసిస్ సమస్య ఉంది అన్నావు. మరి ఎస్ఎల్బీసీ 10 కిలోమీటర్ టన్నెల్ తవ్వితే 1,000 కోట్లు 2,000 కోట్లు అయితే కావచ్చు. నువ్వు కాళేశ్వరంకి 110,000 కోట్లు పెట్టినావు, 1 టీఎంసీ రాలే. ఆ ఎండాకాలంలో కొంచెం 20 రోజులకు 1 టీఎంసీ ఎత్తాలంటే అది ఎత్తడానికి అది ఎలక్ట్రిసిటీ. మరి ఎలక్ట్రిసిటీ ఏమైనా కొనుక్కొచ్చినావా? ఏమైనా ప్రొడక్షన్ చేసినావా? లేదు. మళ్ళా ఛత్తీస్గఢ్ నుంచి తెస్తావు, కమిషన్ వస్తుందని 5 రూపాయలు. ఓకే, సో ఇది పరిస్థితి. మళ్ళీ ఎట్లా మనకి పిట్టకథలు ఎట్లా చెప్తున్నాడు చూద్దాం. తెలంగాణలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏ దాంట్లో ఎన్ని టీఎంసీలు వస్తాయి, ఎవరి హయాంలో కట్టిండ్రు, సింపుల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సింగూర్ డ్యామ్ సంగారెడ్డిలో ఉంటుంది. ఎంత దాని టీఎంసీలు? దాదాపు 30 టీఎంసీలు. ఓకే, అది ఎప్పుడు కట్టిండ్రు? 89లో కట్టిండ్రు. 89 అంటే కాంగ్రెస్ హయాంలోనే కట్టిండ్రు. నిజాం సాగర్ కామారెడ్డిలో ఉంటుంది, 18 టీఎంసీలు. 1931లో కట్టిరు. అంటే నిజాం కట్టిండు నిజాం సాగర్ 18 టీఎంసీలు. అది గోదావరి నది మీద 1931లో కట్టిండు. ఓకే, సో అంటే కేసీఆర్ గొప్ప చెప్పుకుంటుండు కదా, నేనేదో జీబీకి నా చేసిన అని. వాస్తవాలు మారాయి కదా. నిజాం సాగర్ ఎప్పుడు 1931లో, అప్పట్లో అది పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాం కట్టించిండు. తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అదే పోచంపాడు అన్న, ఎస్ఆర్ఎస్పి అన్న, శ్రీరామ్ సాగర్ అన్న ఒకటే. మన యొక్క గోదావరి నది ఎక్కడైతే నిజామాబాద్ ఈ ప్రాంతంలో మనకి ఎంటర్ అవుతుందో, బాసరాయి అక్కడ ఆ ప్రాంతంలో. ఓకే, అది ఎప్పుడు 90 టీఎంసీలు దాని కెపాసిటీ. మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు. అంటే దాదాపు డబుల్ కెపబిలిటీ ఉంది. 1977లో కట్టిండు. అది నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు పొద్దుగాలేసి చెప్పుకోదు ఇట్లా, ఏది పెద్ద చేసినా కానీ.
సదర్మత్ బ్యారేజ్ గోదావరి నది మీద ఉంది, అది 1 అండర్ కన్స్ట్రక్షన్ అంట, 1 TMC, అది పెద్ద లెక్కలేదు, దాన్ని పెద్ద పెట్టుకోదు. ఓకే, ఎల్లంపల్లి కరీంనగర్లో ఉంది 20 TMCలు గోదావరి నది మీద, డేట్ లేదు కానీ కాంగ్రెస్ హయాంలో కట్టబడ్డది. దాని పేరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని పెట్టారు. తర్వాత లోవర్ మానేర్ డ్యామ్ 24 TMCలు కరీంనగర్లో ఉంటుంది, 1985లో కట్టిర్రు కాంగ్రెస్ హయాంలో. తర్వాత మిడ్ మానేర్ 25 TMCలు, ఇది ఇప్పుడు కడుతున్నారు, ఇది కేసీఆర్ గారు దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పర్ మానేరు వచ్చేసి 2 TMCలు, ఎప్పుడు 1985లో కట్టిర్రు కాంగ్రెస్ హయాంలో. అప్పర్ మానేరు కరీంనగర్లో ఉంటుంది. తర్వాత తుమ్మిడిహట్టి బ్యారేజ్ 2 TMCలు, ఇంక ప్రపోజ్ కానీ అది కట్టలే, అది ఇంకా కాలే. అంటే కేసీఆర్ అప్పుడు జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే కాంగ్రెస్ మళ్ళొచ్చినా అది అన్నీ ఐఐటి ఈ తెలంగాణ ఉద్యమం లేకపోతే. మేడిగడ్డ బ్యారేజ్ ఎంత 19 TMCలు, అదే ఇప్పుడు ఇవన్నీ బ్యారేజ్లు అనేవి కేసీఆర్ హయాంలో, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వస్తాయి. మేడిగడ్డ, అన్నారం, సొందిల్ల, ఒకటి 19 TMCలు, ఒకటి 11 TMCలు, ఒకటి 5 TMCలు, ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద. అంటే అర్థం చేసుకోండి, SRSP ఏమో 90 TMCలు, ఈయన చెప్పింది 19, 11, 5 TMCలు, అదే పెద్దగా కట్టినాడు బ్యారేజ్. ఓకే, దాంతో ఒరిగింది అది డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇచ్చంపల్లి ప్రాజెక్టు 367 TMCలు అంట, అది కడితే బాగుంటుంది, ఏది ప్రపోజ్డ్. మరి ఇవన్నీ చాలా ఉన్నాయి కట్టాల్సినవి. సమ్మక్క బ్యారేజ్ 6 అండర్ కన్స్ట్రక్షన్, సమ్మక్క బ్యారేజ్ 6 దాదాపు 7 TMCలు. జనంపేట్ బ్యారేజ్ 9 TMCలు అండర్ కన్స్ట్రక్షన్. సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 TMCలు అండర్ కన్స్ట్రక్షన్. కడెం రిజర్వాయర్ ఇది నిజాం కాలం కట్టిరు 7 TMCలు, నిజాం కాదు కాంగ్రెస్ హయాంలో 1958లో. తర్వాత ఇంకేమున్నాయి, ఇంకా మిగతా అన్ని ప్రపోజ్డే ఉన్నాయి, చాలా ఉన్నాయి పేర్లు కానీ. దమ్ముగూడెం, విట్టలవాగు, స్వర్ణ రిజర్వాయర్ కదా, అన్ని ప్రపోజ్డ్ ఇవన్నీ. దేవాదుల, సో అది చూద్దాం ఇంకేమున్నాయి ఇలా అని. గొల్లవాగు, నాగార్జున సార్ పెద్దది 300, నాగార్జున సార్ కేపబిలిటీ ఎంతో తెలుసా, 312 TMCలు నాగార్జున సాగర్ కృష్ణానది మీద 1967లో కట్టిరు. కాంగ్రెస్ ఎంత 312 TMCలు, చాలా పెద్దది నాగార్జున సాగర్. SRSP ఏమో 90 TMCలు, మల్లన్న సాగర్ 50. ఇక కేసీఆర్ చెప్తున్న బ్యారాజులు 5, 10, 15, 20. 300 TMCల కేపబిలిటీ మనం చెప్పుకుంటలేమే, మళ్ళీ ఆడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ జరుగుతుంది కదా. ఇంకా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, హిమాయత్ సాగర్, మూసీ రిజర్వాయర్ అవన్నీ 9, 10. ఓకే, చిన్న ఉన్నాయని చెప్తలేదు. సో ఇట్లా ఉన్నది శ్రీశైలం ఇట్లా. సో అంటే నేనేం చెప్తున్నా అంటే ఇంకా నెట్టెంపాడు, కోయల్ సాగర్, భీమా, జూరాల, ఇట్లా చాలా ఉన్నాయి కాంగ్రెస్ హయాంలో కట్టినాయి. కేసీఆర్ ఎట్లా చెప్తున్నాడు, ఏదో చేసేసినా ఏదో పీకేసినా అని చెప్తున్నాడు, కేవలం ఏది పైసలు తినడానికి తప్ప. సో అది అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇంకొక ఇదొక్కటి చూద్దాం, మీ కామెంట్స్ చదువుతా. ఓకే, అంటే పొద్దుగాలు లేస్తే మనం ఉల్లు బనాయిస్తుండని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా ఇది బంగారు తెలంగాణ ఎందుకు కావాలంటే 3 ముచ్చట్లు చెప్పిండు కదా, మా నీళ్ళు అన్నాడు, నీళ్ళ గురించి చెప్పిన. ఓకే, ఒక్క కొత్త ఎకరము కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ద్వారా పారతలేదు, ఇది వాస్తవం. ఓకే, హైదరాబాద్కి తాగునీరు కావాలన్నా గతంలో వచ్చినాయి, మంజీరా కానీ ఇంకేదైనా కానీ. ఈయన వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, ఏం ప్రజల జీవితాలు బాగుపడ్డది ఏం లేదు, చూపెట్టుకోవడానికి తప్ప మనకు పనికి వచ్చేది ఏం లేదు. అది ఆ మల్లన్న సాగర్లా, కొండపోచమ్మ సాగర్లో వస్తున్న నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కానీ SRSP నుంచి కానీ, ఈయన కట్టిన బారాజులు కాళేశ్వరం ద్వారా స్పెషల్గా కొత్తగా అడిషనల్గా వచ్చిన నీళ్ళు కాదు. ఓకే, డోంట్ గెట్ ఫుల్డ్. ఓకే, ఎండాకాలము అడిషనల్గా ఏమైనా ఎత్తితే కొన్ని TMCలు వస్తాయేమో కానీ దానికి అది ఎక్కువ నీళ్లు రావాలా, కానీ దానికి అయ్యే ఎలక్ట్రిసిటీతో పోలిస్తే అది వచ్చేది నథింగ్, దానికి పెట్టిన ఖర్చు. ఓకే, కాబట్టి లిటరలీ దోసుకోవడానికే కాళేశ్వరం. రమ్మంటే ఎవరైనా TRS డిస్కషన్ రండి. సో ఆ విధంగా మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా భావస్వేచ్ఛ, ఇన్ని ముచ్చట్లు చెప్పిండు. ఓకే, ఎవరు చచ్చిపోయారు తెలంగాణ, ఇది చూద్దాం. ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది మనకి ఎంత భావస్వేచ్ఛ ఉంది తెలంగాణలో.
సో ఇప్పుడు అక్కడ విద్యార్థులు ఏం అన్యాయం చేసారు వాళ్ళు కొట్లాడకుండానే తెలంగాణ వచ్చిందా? ఎంతమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు? ఇప్పుడైనా అప్పుడైనా 1970లో అయినా సరే ఇప్పుడైనా సరే. అప్పుడు 200 నుంచి 300 మంది, ఇప్పుడు దాదాపు 1200 మంది విద్యార్థులు కొట్లాడలేదా? బాష్పవాయు గోళాలు ఎంత ముందుండి పోరాటం చేశారు. ఈయన పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపుల్ల దొరకదు. శ్రీకాంత్ చార్కి దొరుకుతుంది, యాదయ్యకి దొరుకుతుంది, కిష్టయ్యకి ఇంకా అందరికి దొరుకుతుంది, కానీ హరీష్ రావుకి దొరకదు కదా. సో వీళ్ళొక్కలే కొట్లాడిరా, మిగతా పార్టీ వాళ్ళు కొట్లాడలేదా? తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ. సో అయితే నేను ఏమంటున్నా, ఇక్కడ బంగారు త్యాగాలేమో వాళ్ళవి, పదవులేమో మీయి. మళ్ళీ ఇవాళ వాళ్ళు ఏం చేస్తారు? ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారు? మొన్న స్టాలిన్ గారు ఎక్కడనో పోతున్నారు, అక్కడ రోడ్డు మీద పోతుంటే ఒక ఆమె వినతి పత్రం తీసుకొని వచ్చింది. వస్తే ఆయన పోయేట ఆయన కూడా ఆగి ఆమె ఇచ్చిన వినతి పత్రం తీసుకున్నాడు, ఓకే అన్నాడు, అప్రూవ్ అన్నాడు, పోయింది. అదే రాహుల్ గాంధీ గారు కేరళ పోతే ఎవరో రోడ్డు మీద పుష్పగుచ్చం మీద పాప ఇస్తుంటే తీసుకున్నాడు, పోయింది. ఏం చంపేస్తారు వాళ్ళు? ఇప్పుడు విద్యార్థులు వచ్చారు, సార్ మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతారు. అడిగితే వినతి పత్రం ఇస్తారు, సరేనయ్యా మేము ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాం, లేకపోతే మేము ఆలోచిస్తున్నాం, లేకపోతే మీరు థింక్ అబౌట్ ఇట్, ఏదో ఒక 2 ముచ్చట్లు చెప్తాడు, కథం వాళ్ళు పోతారు. వాళ్ళని పోలీసులను పెట్టి ఒక తీవ్రవాదులు లెక్క ఆపడము, ఆడదాకా రాకుండానే బ్యారికేడ్లు పెట్టిర్రు, అన్ని చేశారు. ప్రగతి భవన్ దగ్గర పెట్టిర్రు, ఈడ పెట్టిర్రు, ఆయన ఏడికి పోతే ఆడ బ్యారికేడ్లు ఉంటాయి. కాదు, నువ్వు ప్రజల మనిషివి కదా, మా తరఫున రిప్రజెంటేటివ్ కదా, మా ప్రతినిధివి కదా. మా ప్రతినిధి అన్నప్పుడు మమ్మల్ని కలవనియాలి కదా. రాజశేఖర రెడ్డి గారు కలిసిండ్రు కదా, స్టాలిన్ గారు కలుస్తున్నారు కదా, మమతా బెనర్జీ గారు కలుస్తున్నారు కదా, రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక గాంధీ గారైనా ప్రజల్లోకి వచ్చి అగ్గులు ఇచ్చుకుంటున్నారు కదా. కేసీఆర్ ఎప్పుడైనా అగ్గులీయంగా చూసారా ఎవరికైనా? అంటే ప్రజల్ని కలవాలంటే అని భయం అవుతుంది, ఉచ్చబడుతుంది. ఇది వాస్తవం. దూరం ఉండే మాట్లాడుతాడు, ముచ్చడి చెప్తాడు అంతే. జోకర్, హీ షుడ్ బికమ్ జోకర్ కదా. కామన్ మ్యాన్ కలవరు వాళ్ళు. లాకిన్ మార్టిన్ వెహికల్లో ఉంటారు వాళ్ళు, భయపడతారు. భయం ఉన్నోడు ఎందుకు వస్తున్నారు నాయన? నీకెందుకురా ప్రజల సొమ్ము, నీకెందుకురా నాయన కదా. అంటే నేనేమంటున్నా, ప్రజలకు సార్ మాకు ఉద్యోగాలు ఇవ్వమని ఒక వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నావు? వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా? వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా నేను చంపుతారా? అంతమంది పోలీసులను పెట్టుకున్నావు, నీకు స్పెషల్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకున్నావు, ఎందుకంత భయం అవుతుంది? నీకు అన్ని సెక్యూరిటీ పెట్టుకొని భయం అవుతుంది. మళ్ళీ మా తెలంగాణకి నువ్వు జాతిపితవు. మా జాతిపిత కోదన్ రామ్ సార్ దాన్ని సెక్యూరిటీ పెట్టుకొని పోడు, రోజు అందరిని కలిసి వస్తాడు. రేవంత్ అని ఏ సెక్యూరిటీ పెట్టుకోడు, పోయి అందరిని కలిసి వస్తాడు. సీతక్క అయితే ఇంటింటికి తిరుగుతున్నది, మరి ఏ సెక్యూరిటీ ఉన్నది? ఆమెకు ఒక గన్మెన్ ఉన్నాడు, ఆయన కూడా గన్మెన్ ముందట ఉంటాడు, వెనకెక్కడో ఉంటాడు. ఏమైనా చేయాలనుకుంటే ఎంతసేపు చెయ్యారు అట్లా. ప్రజలు అంటే నీకు భయం, నువ్వు గంత పాపాలు చేసినావు, నీకు భయం. వాళ్ళు ఏమో తీవ్రవాదులా? యాజ్ సింపుల్ క్వశ్చన్. అట్లా ఆ కార్లల్లో ఎక్కిచ్చి కుక్కి తీసుకుపోయే తీవ్రవాదులా వాళ్ళు ఏమన్నా? నువ్వు మా తెలంగాణ జాతిపిత. ఇది తెలంగాణలో మనకున్న భావస్వేచ్ఛ. తెలంగాణ రాకముందు అలో చేసారు, మరి ఇట్లా ఉద్యమాలు చేయనిచ్చారు, వంట వార్పు చేయనిచ్చారు. మా బంగారు తెలంగాణలో మా తెలంగాణ, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా భావస్వేచ్ఛ, మా ఆత్మగౌరవంలో ఎట్లున్నది పరిస్థితి. ఒక రోడ్డు మీద కంఫర్టబుల్గా పోలేం, నడి రోడ్డు మీద హత్యలు అవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాలే మరి నడి రోడ్డు మీద హత్యలు కదా. ఇది ఇందుకోసం అంటే దొరల తెలంగాణ వచ్చింది. 1948 కంటే ముందు ఉన్న దొరల తెలంగాణ వచ్చింది, మా ప్రజల తెలంగాణ రాలే. అంటే మళ్ళొక్క ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందేమో. ఈ ప్రగతి భవన్ గడిలు గులగొట్టేదాకా, మనకి వెనకటి గడిలు గులగొట్టినట్టు మళ్ళీ గులగొట్టేదాకా మనని బతకనీయరీలు. ఈ 37 కాలం తీసేసి మనకు కనకార్యం చేయలే, కావాలని తీసేసిండు. ఎందుకు తీసేసిండు? మన కోర్టుకు పోతే ఏమవుతుంది? ఆ 37 కాలాలు ఉంటే ఆ కేసు వివరాలు మొత్తం ఉంటాయి, అనుభవదారుడు అన్నీ ఉంటాయి. ధరణి పోర్టల్ తెచ్చింది ఏంది? ఏడేడ భూమి ఉందని తెలుసుకోవడానికి. తెలుసుకొని కాలమాన్ని తీసేస్తే రేపు అనుభవదారుడు అనే కాలం లేదు కాబట్టి ఆ యొక్క అసైన్ ల్యాండ్ అన్ని కబ్జాలు చేస్తున్నారు. కబ్జా చేస్తే కోర్టుకు పోయి కొట్లాడినా కానీ మన డాక్యుమెంట్ మీద ఏముండదు ముచ్చట. కాబట్టి చట్ట ప్రకారం దొరకద్దు అని ఆ యొక్క అసైన్ ల్యాండ్ గుంజుకోవడానికి కాలం తీసేసి మాకు ఎంత మంచిగా పిట్టకథలు చెప్తున్నావు. కాలం తీసేయడం వల్ల మాకేం లాభం అవుతుంది అంటే ప్రతి దగ్గర ఇట్లనే ఉంటుంది. మనకి మోసం చేసుకుంటే మన షోలలో పువ్వులు పెడుతున్నాడు. మేము తీసుకోవడానికి సిద్ధంగా లేం, మా పూర్వీకులు తెల్లక తీసుకున్నారేమో, మేము మీకంటే ఎక్కువ చదువుకున్నాం కేసీఆర్ గారు,
నువ్వు లంగ కథలు చదివినావు, దొంగ పాస్పోర్ట్ కేసులు చదివినావు, దొంగ కథలు చదివినావు, కానీ మేము మేము కరెక్ట్ చదివినాం. ఎవరేందో మేము తెలుసుకోగలుగుతాం, ఎవరి ఆలోచన ఏందో మాకు అర్థమవుతుంది, ఉట్టినే అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మమ్మల్ని మోసం చేయలేరు. మా పూర్వీకులను మోసం చేసారేమో కానీ మమ్మల్ని మోసం చేయలేరు కేసీఆర్ గారు. ఓకే, మేము ఇట్లనే చేస్తే మేము ట్యాక్సులు కట్టాం. కాబట్టి ఇది మన బంగారు తెలంగాణలో ఉన్న భావస్వేచ్ఛ. ఇంకా మీరే చెప్పండి. మనకు ఉద్యోగాలు ఇస్తలేడు, ఓకే, ఇవ్వకుండా మనం మాట్లాడనిస్తలేడు. మన పోలీసులకి మనం జీతం ఇచ్చి మన జీతగాలను పెట్టుకొని మన జీతగాలతో మనకు కొట్టిస్తున్నాడు. మేము ట్యాక్సీ కట్టకపోతే పోలీసులు ఎట్లా బతుకుతారో, ఏం తింటారో, ఏడికెళ్ళి గన్ను కొనుక్కొస్తారో, కేసీఆర్ ఎలా తిరుగుతాడో. ఇది పరిస్థితి. ఆలోచించండి మేధావులారా. ఇంకొకటి ఇది సిమిలర్ ఉండొచ్చు, అది కూడా అది ఎక్కువసేపు లేదు, అది చూద్దాం. మాకు పొద్దుగాలు లేస్తే మాకు ఎట్లా నింపుతున్నారు, ఈ మీడియా సంస్థలను కూడా తన్నాలే. పొద్దుగాలు లేస్తే ఆయన ఘనకార్యం చేసినట్టు పెడతారు. అంటే వాస్తవాలు చెప్పరు, ఆయన హీరో లెక్క పోర్ట్రే చేస్తారు. Safety first. Welcome to the land of living large. Welcome to Minnesota. పంచ్ డైలాగులు, ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే కౌంటర్లు, వాడి వేడి వాగ్బాణాలు, కడుపుబ్బా నవ్వించే చమత్కారాలు. ఇది కేసీఆర్ స్పీచ్ స్టైల్. అందుకే ఆయన మాట్లాడుతుంటే ప్రత్యర్థులు కూడా పిన్ డ్రాప్ సైలెంట్ గా మారిపోయి వింటారంటే అతిశయోక్తి కాదేమో. ఏందిది నాకు అర్థం కాదంటూనే అందరికీ అర్థమయ్యేలా ప్రతి ఒక్కరూ మెచ్చేలా ఉపన్యసించడం ఆయన స్టైల్. మళ్లీ చాన్నాళ్ళ తర్వాత అలాంటి పంచులు నిన్నటి వరంగల్ కామారెడ్డి జిల్లాల పర్యటనలు కేసీఆర్ నుంచి వినిపించాయి. ఆడు పంచాయతీ ఉంది, ఇంకా మన సార్ మాస్కు అంటాడు. ఏంద్రాడు కేసీఆర్ గోల్ కట్టాడు, పుణ్యాత్ముడు వాడు కేసీఆర్ గోల్ కట్టాడు. ఎంతో మంది అది చూసిపోతాను, వైకుంఠ ధామాలు చూసిపోతారు, మన డంప్ యార్డులు చూసిపోతాను, గ్రామాలు ఇట్లనే అని అడుగుతున్నారు. వైకుంఠ ధామం అంటే ఏంటంటే శ్మశాన వాటిక, దాని పేరు వైకుంఠ ధామం అని పెట్టారు. అంటే కేసీఆర్ ముందే తెలుసు కరోనా వస్తుంది, కరోనా వస్తే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టాలని తెలియలేదు. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని ఆయనే ప్రామిస్ చేసిండు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టియాలని తెలియలేదు. ఓకే, కరోనా వస్తే ఆరోగ్యశ్రీలో చేయించాలని తెలియలేదు. కానీ చచ్చిపోతే శవాలను కాలబెట్టడానికి మాత్రం వైకుంఠ ధామాలు కట్టించినాం. వైకుంఠ ధామం కట్టిస్తేంది, కట్టియకపోతేంది కాదు. చచ్చిపోయినాక శవాన్ని ఒక రోజు ఉంచితే అది వాసన కంపు కొడుతుంది, అది ఉన్నోళ్ళకందరికి రోగాలు వస్తాయి. కాబట్టి ఏం చేస్తారు, ఏడ జాగుంటాడో పాతి పెడతారు. పాతి లేకపోతే ఊరవతలు తీసుకొని కాల పెడతారు. దానికి పాడేసేదానికి నువ్వు పైసలు వేసి చేస్తున్నావు. నాకు చెప్పండి మిత్రులారా, వైకుంఠధామం శ్మశాన వాటికను ప్రభుత్వం కట్టిస్తేంది. సిటీలలో కష్టం, సిటీలలో ఎడబడతాడు జాగుండదు కాబట్టి కట్టించినావంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ధనవంతులు ఉంటారు, వాళ్ళకి శవాన్ని కూడా మంచిగా ఒక ఇట్లా డెకరేట్ చేసి కాలబెట్టుకోవాలని ఉంటుంది. నా దృష్టిలో చచ్చిపోయినాక దాంట్లో లేడు నా నాయన కానీ, నా అమ్మ కానీ, నా తాత కానీ, నా తండ్రి కానీ అందులో లేడు. అది ఈ యొక్క ఏమంటారు పంచభూతాలతో ఏర్పడినటువంటి ఇది పంచభూతాలకు మనం తిన్న ఆహారము ఏది తిన్నా సరే అది ఆ మాంసంగా మారింది. అది నువ్వు జామ పండు తిను, అరటి పండు తిను, యాపిల్ తిను, ఏదన్నా తిను, అది ఆ యొక్క మాంసం ముద్దగా తయారైంది. ఈ పంచభూతాల నుంచి వచ్చింది మళ్ళీ పంచభూతాలకు పోతుంది. నువ్వు కాలబెట్టినా సరే, బొంద పెట్టినా సరే. కానీ నా నాయన, నా అమ్మ, ఎవరైనా చనిపోయిన వాళ్ళ వ్యక్తులు అలా లేరు. చనిపోయినామంటే శరీరం చచ్చిపోయింది. ఆ యొక్క నా నాయన ఏడున్నాడు, నా నాయన అంటే నా నాయన బతుకున్నాడు కానీ బట్ మా తాత పోయి ఎవరైనా చనిపోయిన వ్యక్తులు. ఓకే, సో అందులో లేరు, అది శరీరం లేరు. మళ్ళీ కొత్త శరీరాన్ని పొందుతారు, వాళ్ళకి వెళ్ళిపోయారు. ఓకే, సో నాకు చావు లేదు కాబట్టి ఆ శరీరాన్ని ఎడబెడితేంది, ఏం చేస్తేంది? దానికోసం నువ్వు అంటే ముందే ఊహించి మా శవాల కోసం నువ్వు శ్మశాన వాటికి కడతావు, కానీ బతుకున్నవాడికి మాత్రం బతుకుండడానికి కావాల్సిన హాస్పిటల్ మాత్రం కట్టవు. కరోనా వస్తే ట్యాక్సులు తీసుకోవడం ఏం తగ్గియవు. కరోనా వచ్చిందని చెప్పి ఆరోగ్యశ్రీ ఇయ్యవు. మాకు పిట్ట కథలు చెప్తావు. నేను ఇంటనే ఉండాలి, ఎడి నా కొడుకు లెక్క తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా ఇంటనే ఉండాలి మీరు చెప్తుంటే. ఇది పరిస్థితి. అది తెలంగాణ అభివృద్ధి అయిందంట, శ్మశాన వాటికలు కట్టి మనకు అభివృద్ధి చేసిండంట కేసీఆర్ సార్. చూద్దాం. వచ్చి చూడమని చెప్పాను. గవర్నర్ ఉండే పెద్ద జోకు, నరసింహన్ సాబ్ అని గవర్నర్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు కొత్త ఆమె వచ్చింది వేరే.
వే ముఖ్యమంత్రి అయినా వేరే నరసింహన్ అంటే ఆయన బ్రాహ్మణో ఏదో ఉన్నాడు నరసింహన్. ఓకే, ఈయనకు కొంచెం బాపనోళ్ళ పిచ్చే ఎక్కువ ఉన్నది. ఓకే, బాపనోళ్ళకి గౌరవం ఇస్తాడు, చిన్నజీర స్వామిని వీళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. మళ్ళా నరసింహన్ అన్నప్పుడు, నరసింహన్ అనే గవర్నర్ అన్నప్పుడు, ఇప్పుడు గవర్నర్కి ఫుల్ పవర్స్ ఉంటాయి, రాష్ట్రపతికి గవర్నర్ వాళ్ళు యూజ్ చేయరు, అది వేరే ముచ్చటే. కానీ బట్ హ్యావ్ మోర్ పవర్స్ దాన్ చీఫ్ మినిస్టర్ కంటే కదా. దే కెన్ ఏమని చేయగలరు, దే కెన్ సబ్డ్యూ ద గవర్నర్ అంటే షీ కెన్ టేక్ ఎనీ యాక్షన్, ఎవరైనా సరే గవర్నర్. ఓకే, సేమ్ థింగ్ విత్ ప్రెసిడెంట్. త్రివిధ దళాల అధిపతులు దే హ్యావ్ ఫుల్ పవర్స్ బట్ దే డోంట్ యూజ్ ఇట్, అది డిఫరెంట్ స్టోరీ. అంటే నీకంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న పవర్ ఉన్నది, నీకంటే చాలా ఉన్నతంగా ఉన్నవి. నరసింహన్ అనేమో గౌరవం ఇస్తావు, ప్రణబ్ ముఖర్జీ ఏమో కాలు మొక్కుతాడు. అదే కోవిందా ఆయనకు మాత్రం 1% వాల్యూ ఇయ్యాడు. ఎందుకంటే ఈయన ముదిరాజ్ అయినా అంటే వాళ్ళ దృష్టిలో బీసీ ఎస్సీ ఎస్టీ. ఓకే, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ అంట ఆయన, ఎస్సీ అఫీషియల్ లెక్కల ప్రకారం యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఎస్సీ అంట ఆయన కోవింద్. మరి ఆయనకు మాత్రం ఇయ్యాడు. అదే ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద పడతాడు ఆయన బాపనైన. ఓకే, చిన్నజీర స్వామి కాళ్ళ మీద పడతాడు, కుర్చీలో కూర్చుని పెట్టుకుంటాడు. అదే కలెక్టర్ వెంకటరామరెడ్డిని మాత్రం కాలు మొక్కించుకుంటాడు. చిన్నజీర స్వామి ఏం వీకిండో నాకు తెలియదు, చిన్నజీర స్వామి ఎట్లా గొప్పోడో నాకు తెలియదు. ఒక ఆదిశంకరాచార్యంతో పోలిస్తే చిన్నజీర స్వామి ఏం వీకిండో నాకు తెలియదు. ఆదిశంకరాచార్యం దగ్గర 100 కోట్లు లేకుండే, మరి చిన్నజీర స్వామి దగ్గర జిఆర్ ట్రస్ట్ కింద 100 కోట్లు ఉన్నాయి. మీ రాజకీయ నాయకులకు నల్లధనాన్ని తెల్లధనం చేస్తున్నాడు ఆయన. ఆయనకేం మ్యాజికల్ పవర్స్ లేవు. ఆయన చిన్నజీర స్వామి సమాజానికి ఏం సేవ చేస్తుండో నాకు తెలియదు, మీరు రాయండి, నేను చదువుతా. చిన్నజీర స్వామి చేసిన ఘనకార్యాల వల్ల మన జీవితాలు ఎవరైనా బాగుపడ్డాయి ఒక్కరు చెప్పండి ముచ్చట. ఆయనకంటే మంచిగా ముచ్చట చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. ఆయనకంటే మంచిగా ముచ్చట్లు గరికపాటి నరసింహారావు ఆయన చెప్తాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, వివేకానంద గారు చెప్పారు, అట్లా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే చిన్నజీర స్వామి చెప్పేది నాకు 1% ముక్కుతోటి మాట్లాడతాడు. అది ఏం మాట్లాడతాడో ఆయన చెప్పే వ్యాఖ్యానం కూడా ప్రాక్టికాలిటీకి 1% దగ్గర ఉండదు. మరి అట్లాంటి వ్యాఖ్యానం ఎవరికి ఎందుకు నస్తుందో కొంతమంది అంధభక్తులకు నాకు తెలియదు. బట్ ఇట్లా వివక్ష చూపెడతాడు అని చెప్తున్నా. ఇది ఇట్లా ఉన్నది కేసీఆర్ది. పొద్దుగా లేస్తే మనకి చెత్త నింపుడు అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నా. అంతకు ముందు ముఖ్యమంత్రి ఎక్కిన కాలు మనకు అత్తాయి అన్నట్టు ఆటోమేటిక్. అంటే ఇక్కడ ఎందుకు చెప్పినా అంటే నరసింహన్ పేరు చెప్పిండు, కానీ తమిళ సైన్యం అంటే ఆయనకు పేరు గుర్తుకొస్తలేదంట. ఎవరో ఉంటుంది ఒక ఆమె అంట. ఎట్లా కనిపిస్తుండు? గవర్నర్ ఈజ్ గవర్నర్, నల్లగుంటేంది తెల్లగుంటేంది లేకపోతే ఏ కులం అయితేంది, ఆలోచించు. బ్లాక్ కలర్ నాకు ఎందుకు అది నచ్చదు. ఇదేవరా నల్లగంత అని మహేష్ భగవత్ అని అప్పుడు ఆయన ఐజీ సెక్యూరిటీస్ ఉండే, ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనర్. వాళ్ళు ఏం చెప్తుండే ముచ్చట అంటే, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నల్ల కార్లు ఉండేనంట. ఆ నల్ల కార్లని ఈయనకు నల్ల కలర్ నచ్చలేదని ఆ కారు రంగు తీసేసి తెల్ల రంగు వేయించుకున్నాను మనకు ముచ్చట చెప్తున్నాడు. నేను అప్పుడు ఉన్న సమాచారం అప్పుడు పేపర్లో రాసింది ఏంటి అంటే, నల్ల కార్లు ఈయనకు నల్లవి నచ్చాయి కాబట్టి దాని బదులు తెల్ల కార్లు కొన్నాడని. ఈయననేమో అవి తీసేసి రంగు వేయించుకున్నాడంట. మన రాష్ట్ర బడ్జెట్ తక్కువ ఉంది అని, రాష్ట్ర ఖజానా వేస్ట్ కావద్దని అట్లా చేసిండంట. చేసేటోడు అయితే ప్రగతి భవన్లో బాత్రూమ్ బుల్లెట్ ప్రూఫ్ తోటి కడతాడా? వాళ్ళ కొడుకు లాకిద్ మార్టిన్ వాహనాలు తెప్పించుకుంటా అంటాడా? ఎవరికి చెప్తున్నారు? ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? లక్షల ఎకరాల భూములు ఎక్కడి నుంచి ఉన్నాయి మీకు? ఎట్లా కబ్జాలు చేస్తున్నారు? అడిగినవాడిని చంపుతున్నారు. ఎవరికి చెప్తున్నారు నీతులు? ముఖ్యమంత్రి ఆ కార్లు తీసేసి రంగు వేయించుకున్నాడంట. ఆ కార్ల బదులు నల్ల కారు బదులు తెల్ల రంగు వేయించుకున్నాడట. మనకు పిట్ట కథలు చెప్తే మనం వినాలి. అదే చెప్తున్నాడు. అంటే కొత్త కార్లు కొనాలి, మరి పైసలు ఉండేవి పోయి వచ్చే సంగతి మరి ఎట్లా చేద్దాం అంటే, నేను గీకేసి తెల్ల కలర్ ఇస్తారు కదా, ఏపీస్కి రాపో అని చెప్పారు. ఏపీస్కి వచ్చింది. నేను దగ్గర 5 నెలలు అలానే తిరిగిన. ఆ మాట పోయిపోయి చూసినావా? ముఖ్యమంత్రి అంట నల్ల కార్లు అమ్ముతారు, తెల్ల కార్లు కొంటారు. అవి తక్కువ రేటుకు వస్తాయి కావచ్చు. అది వాస్తవం కూడా అదే చేశారు. పోలీసు వాళ్ళకి అంతకుముందు ఎట్లుండే జీపులు ఉండేవి, ఇవాళ టాటా ఎస్సీవీలు ఇప్పించినావు. నిన్న అడిషనల్ కలెక్టర్ ఎవ్వడు అడగలే, వాళ్ళకి ఎస్సీవీలు ఇప్పించినావు.
నువ్వు అంటే ముఖ్యమంత్రికి ఉండే వేల కార్లేమో ఏమో ఎస్యూవీలు ఇప్పిస్తావు వాడు అడగకుండా. దుర్వినియోగం చేస్తావు ప్రజల సొమ్ము. మన దగ్గర పైసలు లేవని, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవని అంట 10 కార్లు 10 ఎస్యూవీల కంట నల్ల రంగు బదులు తెల్ల రంగు వేయించిండంట. ఎవరి షోలో పూలు పెడుతున్నావు? ఎవరి షోలో పెడుతున్నావు? చెప్పేటోనికి ఈ బుద్ధి లేకున్నా మనకి వినేటోనికి బుద్ధి లేదా? ఈ మీడియా సంస్థలు కూడా వాళ్ళు ఎంత నిజం ఉందో అని తెలుసుకోకుండా మన వాళ్ళు చెప్పినాయని మనకి రుద్దడమేనా? దానికి తందాన వేయటం వాళ్ళంతా ముచ్చడి. అంటే ఇంతమందిని 4 కోట్ల మందిని లేకపోతే 9 కోట్ల మందిని 1000 కోట్ల మందిని ఉల్లు బనాయిస్తున్నాడు లిటరల్లీ పబ్లిక్గా. సీఎం కార్ల కంటే రంగేయించిండట. ఇంక ఎవరిని చెప్పాలి నేను? నరసింహన్ పేరు గుర్తుకొస్తుంది కానీ గతంలో ఎప్పుడో అయిపోయిన ఆయన గవర్నర్ పేరు గుర్తుకొస్తుంది కానీ ఇప్పుడున్న కరెంట్ గవర్నర్ పేరు గుర్తుకు రాదంట, తమిళసై అని. ఎట్లా ఎంత కావురం మస్తీ ఉంది. మనం పొద్దుగాలు వేస్తే ఉల్లు బనాయిస్తున్నాడు. అయితే మన గవర్నర్ గెలిచింది. ఏదో సందర్భంలో ఆయన కలిసి అనుకోతే ఏమైనా ఇట్లా కార్లు ఉన్నారు రంగు గీకేసుకున్నావా అంటే గీకేసుకున్నాడు. భలే పీచుడు నువ్వు. నేను పీచుడు కదా బాబు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంది, అప్పేంది, అంశం ఏంది? తెలంగాణ కొత్త రాష్ట్రం కదా, అంతకుముందు లేదు. అంతకుముందు హైదరాబాద్ స్టేట్. ఇప్పుడున్న తెలంగాణ ఎప్పుడు రాష్ట్రం లేదు. దీని ఇన్కమ్ ఏంది, దీని మంచి ఏంది, దీని చెడ్డ ఏంది మొత్తం అవగాహన అయితే ధైర్యంగా అడుగు ముందుకే. అవగాహన లేకుండా పోడు కష్టమైతే. పిట్ట కథలు చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం కొత్తది కాదు, పేరు ఒక్కటే కొత్తది. హైదరాబాద్ స్టేట్ ఉంటే అది వేరే ముచ్చట. నువ్వు హైదరాబాద్ స్టేట్ ముచ్చట ఎప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ అనేది కాక ముందు ముచ్చట. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాక ముందు ముచ్చట. 56 కంటే ముందు. 56 అంటే ఎంత? 56 అంటే ఇది ఒక 44, 21. ఓకే, 65 ఏళ్ళ కింది ముచ్చట. 65 ఏళ్ళ కింద ముచ్చట ఇప్పుడు చెప్తున్నాడు కదా. 65 ఏళ్ళు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, మళ్ళీ విడిపోయినాం, అన్నీ అయిపోయినాయి. సో హైదరాబాద్ స్టేట్ గతం ముచ్చట. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉండే. ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టుకున్నాం. విడిపోయినాక ఒకటి అది మద్రాసు నుంచి విడిపోయినాక ఆంధ్ర రాష్ట్రము, అది హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ నుంచి కొంత భాగం ఇప్పుడున్న తెలంగాణ, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం 2 కలిపితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. సో ఆ క్రమంలో హైదరాబాద్ స్టేట్ జమానా ముచ్చట. అది వదిలేద్దాం. వదిలేస్తే నేనేమంటున్నా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలు అయిపోయినాయి. 2 ముక్కలు అనేది కలిపినాం, 2 ముక్కలు మళ్ళీ సపరేట్ చేసినాం. అది అయిపోయిన ముచ్చట. తెలంగాణ కొత్త పేరు పెట్టుకున్నాం తెలంగాణ అని. అది ఆంధ్రప్రదేశ్ అట్లనే అదే పేరు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసినా అదే పేరు కంటిన్యూ అవుతుంది. పేరులో ఏమున్నది? ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం కొత్తది ఎట్లయితుంది మీరు చెప్పండి. మీరు కామెంట్ పెట్టండి. కొత్త రాష్ట్రం ఎట్లయితుంది తెలంగాణ? అన్నీ అవి అప్పుడున్నాయే కదా. సచివాలయం నువ్వు కూలగొట్టినావు కానీ అప్పటిదే కదా. అసెంబ్లీ అన్ని A to Z, ఏ భవనమైనా ఏదైనా అప్పటిదే. ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. ఆడ క్యాపిటల్ సిటీ లేదు, ప్రత్యేక ఏమి లేదు ఆడ. కాబట్టి అక్కడ కొత్త క్యాపిటల్ సిటీ కావాలి, కొత్త ఏమైనా ప్రత్యేక నిధులు కావాలి, కొత్తది ఏమైనా కట్టాలి ఆడ. కానీ తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ గతంలో ఉంది. ఆ హైదరాబాద్ స్టేట్ నుంచి వచ్చినాయని అట్లనే ఉన్నాయి. కాబట్టి పేరు ఒక్కటే కొత్తది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. ఎందుకంటే అక్కడ ఏం లేదు, క్యాపిటల్ సిటీ లేదు, ఏం లేదు. దట్ ఈస్ ఏ న్యూ స్టేట్. కానీ మన చెవులో మాత్రం తామర పూలు పెడతారు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఆ విభజన చట్టాలు ఉన్నాయి కూడా కొట్లాడి తెచ్చుకునేది సత్తా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు లేదు. దద్దమ్మలు ఉన్నారు. ఈవెన్ తెలంగాణకు కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ అని కొన్ని ఉన్నాయి, ఐఐటీలో ఐఎంఏ ఉన్నాయి. సో అవి ఇంకా చేస్తలేరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వమంటే జగన్ అన్న ఏమంటాడు, మనకేం సాధ్యం కాదు, మనకు నంబర్లు లేవు. నంబర్లు ఉండని లేకపోయినా నంబర్లు ఉంటేనే తెలంగాణ ఇచ్చిర్రా? తెలంగాణ కావాలని అందరు కొట్లాడితే ఇచ్చిండ్రు. ప్రజల డిమాండ్ ఉంది కాబట్టి. కేసీఆర్కి 2 సీట్లు ఉండే. నేను తెచ్చినా అంటాడు. కేసీఆర్ నేను తెచ్చినా అంటాడు. కేసీఆర్ దేలే. విద్యార్థులు, కవులు, కళాకారులు, మేధావులు, అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళందరూ క్రెడిట్ పోతుంది 50%. బట్ రిమైనింగ్ 50% క్రెడిట్ గోస్ టు సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ ఇవ్వద్దు అనుకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. కానీ 2 ఎంపీలు ఉండి అందులో ఆ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కేసీఆర్ గారు పార్లమెంట్ లేరు. ఒక్క విజయశాంతి గారే ఓటేసారు టీఆర్ఎస్ తరఫున. ఈయన 18 పార్టీలో పోతే ఎవ్వరు సపోర్ట్ చేయలే. నేను తెలంగాణ తెచ్చినా అని చెప్తాడు. పొద్దుగా లేస్తే మన చెవులో పూలు పెడుతున్నాడు. సో అట్లా నేనేమంటున్నా, ప్రత్యేక హోదా కావాలంటే జగన్ అన్న కొట్లాడు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టినావు. ఏమన్నావు? మనందరం రాజీనామా చేస్తే వస్తాయని ఇదే విజయసాయి రెడ్డి చెప్పిండు. మరి ఇవాళ కొట్లాడమంటే మనకి శాతం అయితే లాగులు తడుస్తున్నాయి. ఎందుకు తడుస్తున్నాయి? నీ మీద కేసులు ఉన్నాయి.
నీ మీద సిబిఐలు 100 కేసులు ఉన్నాయి. నువ్వు గట్టి ఎగిరినావు అనుకో ప్రత్యేక హోదా కావాలని, వాడిని లోపల వారేస్తాడు. కాబట్టి నోరు మూసుకుంటున్నావు, నీ కేసులని తప్పించుకోవడానికి నోరు మూసుకుంటున్నావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మళ్ళీ మనకు వచ్చి ముచ్చడి చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు? అక్కడ మనకు ప్రత్యేక హోదా అడగలేము, వాళ్ళు అడిగిన అయ్యరు, వాళ్ళకి మెజారిటీ నంబర్లు ఉన్నాయి. ఎప్పుడైనా ఉంటాయి రా, ఒక జాతీయ పార్టీ అన్నప్పుడు అది యూపీఏ రాని ఇంకోటి రాని వెరీ వెరీ రేరు. నీ మీద డిపెండెంట్ అయ్యి నువ్వు సపోర్ట్ తీసేస్తే ప్రభుత్వాలు కూలిపోయే సందర్భాలు రేరుగా వస్తాయి, వెరీ వెరీ రేరుగా వస్తాయి. 199% అట్లా రావు. అప్పుడు కూడా 18 పార్టీలు ఉండే యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ, పడిపోలే గవర్నమెంట్. అప్పుడు పివి నరసింహారావు గారు ఉండే, చాలా తక్కువ ఉండే ఎక్కువ మెజారిటీ లేకుండే. అయినా ఒక్క వాజ్పేయి గారి టైంలో ఒక్కసారే పడిపోయింది, ఒక్క ఓటు తక్కువతోటి. కానీ మిగతా ఎప్పుడు కూడా గవర్నమెంట్లు పడిపోలే, ఏది మద్దతు లేదని. కాబట్టి జగనన్న మద్దతు ఇస్తేనే కేంద్ర ప్రభుత్వాలు నడుస్తాయని నేను అనుకోవట్లేదు. ఆ పరిస్థితి ఇవాళ రాదు, ఇంకా ముందు రాదు. కాబట్టి నువ్వు సంఖ్యాబలం ఉంది లేదా అని బట్టి అక్కడ ప్రత్యేక హోదా గురించి అక్కడ నిర్ణయాలు జరిగాయి. నీకు ప్రత్యేక హోదా అంటే కొట్లాడు, ప్రజలు మద్దతు ఇస్తారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మద్దతు ఇస్తారు. నువ్వు కొట్లాడవు, నువ్వు కొట్లాడితే నిన్ను తీసుకొని జైలు వారేస్తాడు. నీ సిబిఐ కేసులు ఇంకా వేగవంతం చేస్తాడు. కాబట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ గురించి ప్రత్యేక హోదా గురించి కొట్లాడవు. కానీ మాకు ఆంధ్ర ప్రజల చెవులో మాత్రం పువ్వులు పెడుతూనే ఉంటావు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. ఇట్లాంటి పాలకులను మీరు ఎట్లా ఎన్నుకుంటున్నారు అనేది మీరు ఆలోచించండి. మన గొర్రెలు ఇస్తారంట కేసీఆర్, ఉద్యోగాలు ఇస్తారు, ఉద్యోగాలు అది పరిస్థితి. ఓకే, ఈమె గురించి నాకు మాట్లాడేది లేదు, కానీ ఐ టాక్డ్ ఎనఫ్, కానీ చాలా మాట్లాడినా కానీ, బట్ ఈయన మంచిగా మాట్లాడిండు. ఆయన మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. ఓకే. Morning already? Taco Bell's toasted breakfast burritos will get you out of bed with fluffy eggs. నేను ఏమంటున్నా అంటే, నేను చాలా మాట్లాడినా, ఇంకా మాట్లాడేంత వర్త్ ఆమెకు లేదు, కానీ బట్ ఈయన మంచిగా మాట్లాడిన, ఆయన స్లాంగ్ నచ్చింది. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నా జీవితంలో ఒక 10 నిమిషాలు వేస్ట్ చేసుకుని ఒక పనికిమాలిన టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నానండి. నాకు స్త్రీ జాతి మీద చాలా మంచి గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. నేను స్త్రీ జాతిని ఏమి అనట్లేదు. ఓన్లీ ఒక ఫ్రీ రెడ్డి గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అమ్మ బంగారం, నాకు చిన్న డౌటు. నీ పోరాటం దేని గురించి? ప్రొడ్యూసర్ల దగ్గరికి నువ్వు వెళ్ళి పడుకోవడం తప్పు కాదు, పడుకోబెట్టుకుని ప్రొడ్యూసర్ నీకు ఛాన్స్ ఇవ్వకపోవడం తప్పు. దేనికోసం పోరాటం? ఇది ఎక్కువసేపు లేదు, నేను తర్వాత మీకు కామెంట్ చదువుతా. ఓకే, చేస్తున్నావు. ఇదే గనక నీకు ఆ ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇచ్చి నీకు 2-3 సినిమాల్లో హీరోయిన్ గా వచ్చేసి నువ్వు ఒక స్టార్ హీరోయిన్ అయిపోతే ఈ పోరాటం చేసేదానివా? గ్యారంటీగా చేసేదానివి కాదు, నాకు తెలుసు. నాకేంటి, నీకు సపోర్ట్ చేసే ఎదవలకు కూడా తెలుసు. ఇది ఒక నిమిషం పక్కన పెడదాం. ఇప్పుడు నటిని, నువ్వు నటివి, అద్భుతమైన నటివి. నీలో నటిని మేము ఎప్పుడు చూసాము, ఎక్కడ చూసాము? నీ ఫేస్బుక్ చూద్దామా? 1.5 years చూస్తున్నాను నేను. మొత్తం టోటల్ పోస్టులన్నీ చూశాను. ఎంతసేపు నా బూప్స్ బాగున్నాయా, నా సీట్ బాగున్నాయా, నువ్వు నన్ను సాటిస్ఫై చేయగలవా, ఈ డ్రెస్లో నేను యాంగిల్లో బాగున్నానా, ఆ యాంగిల్లో బాగున్నానా, పడుకుంటే బాగున్నానా, వంగుంటే బాగున్నానా, నీ పోస్టులని ఇవి తప్ప. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి డబ్ స్మాష్లు అంటున్నారు, యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు, షార్ట్ ఫిల్మ్స్ అంటున్నారు. వాళ్ళ యాక్టింగ్ చూపించుకోవడానికి 100 రకాల సోర్సులు ఎత్తుకుంటున్నారు. నీకు అవేం కళ్ళకు కనపడలేదా? ఒళ్ళు చూపించుకోవడం తప్ప. నువ్వు ఆడజాతికి ఆణిముత్యాలవి, నిన్ను సపోర్ట్ చేసే మహానుభావులకి మరొక దండం. ఇకపోతే ఎందుకు చూపెడుతున్నా అంటే, చాలా లాజిక్ తోటి మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న యంగ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి అపార్చునిటీ రాకపోయినా డబ్ స్మాష్ అని, టిక్ టాక్ అని, ఏదో రకంగా దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ దే టాలెంట్. బట్టలు ఇప్పలేరు వాళ్ళు. ఓకే, దే ఆర్ అంటే ఇన్నోవేటివ్గా కష్టపడుతున్నారు. కానీ ఈమె క్యారెక్టర్ ఎట్లుంది అనేది ఆయన చెప్తున్నాడు. నీ పోస్ట్ నిన్న నేను ఒక లైవ్ వీడియో పెట్టాను, నేను తమరిదే ఒక లైవ్ ఇంటర్వ్యూ. అది గ్రాఫిక్స్ కాదు, మాయాజాలం అంతకంటే కాదు, మీరు మీ గొంతుతో మాట్లాడిన వీడియో. అందులో ఉందేంటి? లిక్ మై లిప్స్, నా బూప్స్ చాలా పెద్దవి, నా సీట్ చాలా పెద్దవి, నన్ను సాటిస్ఫై చేయలేరు, ఇది మీ లాంగ్వేజ్. నిన్నటి దాకా బండ బూతులు పెట్టేసి ఫేస్బుక్లో, ఈరోజు చీర కట్టుకోగానే నువ్వు పెద్ద నాయకురాలివి, నీ వెనకాల తిరగడానికో 4 పనికి మాలిన లంగగాళ్ళు. వీళ్ళందరూ చెప్పు తీసుకొని కొట్టాలి కదా. వీళ్ళందరూ చూసుంటారా నీ ఫేస్బుక్ పోస్టులన్నీ? ఒకసారి చూడండి రా ఎదవల్లారా, ఒకసారి ఆ పోస్టులన్నీ చూడండి, అమ్మాయి పోస్టులు చూడండి, అమ్మాయి భాష చూడండి. నువ్వు నాయకురాలు అయిపోయితే నేను సపోర్ట్ చేసేయాలా? ఎందుకు సపోర్ట్ చేయాలి నిన్ను? నీ భాషను చూసా. నాయకురాలు వాళ్ళంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. నీలో ఏ క్వాలిటీ బాగుంది? ఈయన పేరు సింగర్ సాయి కిరణ్. సో ఆలోచించండి, అంటే ఒక సింగర్, ఆయన బట్టలు పెట్టాయని కాదు. ఓకే, అంటే తన యొక్క టాలెంట్ తోటి
పాట మాధుర్యంతో మనం మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు ఆపర్చునిటీ వచ్చిందా రాలేదో మనకు తెలియదు. ఓకే, కానీ మరి మొగలు కూడా అనుకుంటారా ఆపర్చునిటీ కావాలంటే? కానీ మంచిగా మాట్లాడాడు ఆయన, చాలా లాజిక్తో మాట్లాడాడు. అందుకే నాకు నచ్చింది, అందుకే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు చెప్పుకొని నీ భాష బాగుందా, నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుందా, నీ బిహేవియర్ బాగుందా, నువ్వు చేసిన పనులు బాగున్నాయా? ఏ అమ్మ బాబు అయినా వాళ్ళ కూతురు బట్టలు ఇప్పుకుంటుంటే సపోర్ట్ చేస్తారా? నిన్ను సపోర్ట్ చేసే ఛానల్స్ వాళ్ళకి కానీ, ఆ తెక్కోడు అక్కడ ఉన్నాడు కదా, ఆ తెక్కోడికి కానీ నా క్వశ్చన్, మీ ఇంట్లో వాళ్ళు బట్టలు ఇప్పుకుంటుంటే మీరు సపోర్ట్ చేస్తారా? కేసీఆర్ గారు ఎంతసేపు నా వెనకాల కేసీఆర్ ఉన్నారంటావు, ఆ కేసీఆర్ గారు ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించడానికి కూడా నిరాహార దీక్ష చేశారు తప్ప నీలాగా బరితెగించి పిచ్చి పిచ్చి పనులు చేయలే. అంత ఆయన పేరు అన్నిసార్లు వాడుకున్న దానివి, ఆయన చేసిన నిరాహార దీక్ష నీకు ఎందుకు గుర్తురాలేదు నాకు తెలియదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్ర వాళ్ళకి పాపం తెలియదు, ఏది కేసీఆర్ చాలా మంచిగా చేస్తుండని అక్కడ అనుకుంటారు. ఓకే, ఇక్కడ కొంతమంది జగన్ మంచిగా చేస్తుండని చెప్తారు. లేదు, టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీకి సమకనాకే పార్టీలు తప్ప మిగతా ఏదన్నా చూడండి, స్టాలిన్ గారు కావచ్చు, టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, గతంలో ఏమన్నా చూడండి ప్రోగ్రెసివ్ థాట్స్ని కట్టిండ్రు, అభివృద్ధి చేసిండ్రు. ఇప్పుడున్న వీళ్ళు చిల్లర పథకాలు తప్ప మనకి ఏం ముచ్చడి చెప్పుడు తప్ప, నీ షోలు నా షోల పిట్టకథ హరిదాసు చెప్పే కథలు, గంగిరెద్దులో చెప్పే కథలు, తుపాకి రాముడు చెప్పే కథలు తప్ప లాంగ్ టర్మ్ ఏ సమస్యకి శాశ్వత వర్షకాలు చూపెడతలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, కొత్తగా కడతలేరు. అదేమన్నా లిస్ట్ తెమ్మంటే తెస్తలేరు. గొర్రెలు ఇచ్చినామని చెప్తారు, గొర్రెలు వద్దరని ఆయన ఉద్యోగం ఇవ్వమని చెప్తున్నాం. సో గొర్రెలు ఇవ్వడానికి కేసీఆర్ అవసరం లేదు. మా ఊర్లో ఎల్లయ్యను, మల్లయ్యను, బాలయ్యను అడిగినా ఆయన కూడా చేస్తాడు. గొర్రెల కూర్మ ఆయన తీసుకుపోయి, గొర్రెలు కాబట్టి ఆయన తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసి నువ్వేం చేస్తావా అంటే గొర్రెలు ఇస్తామంటాడు. ఆయనకి తెలిసింది గొర్రెలు ఒకటే కదా. మరి గొర్రెలు నీ మనిషికి అయ్యా, నీ యొక్క కవితమ్మకి గొర్రెలు ఎమ్మెల్సీ ఎందుకు ఇస్తావు? బిడ్డ గొర్రెలు కాసుకోపో మనమడా అని చెప్పడే. మనకు మాత్రం గొర్రెలు కాసుకోమంటాడు. ఆయన ఈ మనిషికి మాత్రం, కేటీఆర్కి మాత్రం, కవితకు మాత్రం మాస్టర్ సగం మధ్యలో వదిలేసి వచ్చినా తెలంగాణ ఉద్యమాన్ని పేరు చెప్పి అలా కోట్లు దోసుకుంటున్నారు, పెట్టకథలు చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ మిత్రులకు ఏం చెప్తున్నా అంటే, మీకు ఒక అభిప్రాయం ఉంది కేసీఆర్ చాలా మంచిగా చేస్తుండని, వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఏమన్నా అభివృద్ధి జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే బెటర్ ఉంది అంటే కారణం ఒకటి, నిజాం గారు చాలా చేశారు. ఒక హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణ కానీ బాగా అభివృద్ధి చేశారు నిజాం గారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ముచ్చట అది. ఓకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమైనా, టీడీ ప్రభుత్వమైనా హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఉండడం వల్ల తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్లు అన్ని ప్రాంతాలు హైదరాబాద్ దగ్గర, క్యాపిటల్ సిటీకి దగ్గర ఉండడం వల్ల అభివృద్ధి ఎక్కువ హైదరాబాద్ చుట్టూ జరిగింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది బిహెచ్ఎల్ కావచ్చు, ఇక చాలా ఉన్నాయి నేషనల్ ప్రాజెక్ట్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కాలేదు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా రిమోట్ ప్రాంతాల్లో కాలేదు. అంటే ఇప్పుడు ఆదిలాబాద్ పోదాం, పెద్దగా కాలేదు. నిజామాబాద్ అంటే ఆడ ఈ గోదావరి నది వస్తుంది కాబట్టి ఎస్ఆర్ఎస్పీట్లు వచ్చినాయి, కానీ పెద్ద తెలంగాణలో కూడా అంత అభివృద్ధి జరగలే. హైదరాబాద్ చుట్టే అభివృద్ధి జరిగింది, ఇది వాస్తవం. ఎందుకంటే అది క్యాపిటల్ సిటీ ఉంది కాబట్టి. అదొక నగరం నిర్మించబడ్డది నిజాం గారి చేత. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, అది టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా, హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్స్ అభివృద్ధి జరిగింది, ఇది వాస్తవం. ఎందుకంటే క్యాపిటల్ సిటీ ఉంది కాబట్టి అంతవరకే. దానివల్ల తెలంగాణ ప్రజలకు కొంత బెనిఫిట్ అయి ఉంటుంది, ఎందుకంటే అది క్యాపిటల్ సిటీ ఇక్కడ ఉండడం వల్ల. అంతకు మించి ఏది కేసీఆర్ గారు ఏదో అభివృద్ధి చేసారు అని ఆంధ్రప్రదేశ్ కంటే మంచిగా ఉంది అంటే కేసీఆర్ వల్ల అయితే కాదు. కేసీఆర్ వచ్చినాక కొత్త ఏం కట్టలే, ఇది వాస్తవం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు మంచిగా చేస్తున్నారని మీకు అని చెప్తే తప్పు చెప్తున్నారు. ఇక జగన్ అయితే అధ్వానం. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రయత్నం చేస్తుండే, మరి అక్కడి ప్రజలు ఈ చిల్లర పథకాలకు ఎందుకు మోసపోయారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చేయొచ్చు, మౌన పోరాటం చేయొచ్చు, వేరే విధంగా నిన్ను నువ్వు నిరూపించుకోవచ్చు. ఇవన్నీ కాదు. నాకు తెలిసి ఈమెకి జగన్ అన్న కానీ కేసీఆర్ కానీ మద్దతు ఇయ్యరని నేను అనుకుంటా. వాళ్ళ పేరు చెప్పుకొని బతికే ప్రయత్నం చేస్తుందా అంతే. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టావు. నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని కాదు, నేను నా ఫేవరెట్ హీరో ఆయన కాదు, ఆయన వేరే ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా మాట్లాడట్లేదు. మళ్ళీ ఇప్పుడు కావాలని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు వచ్చి అసలు తిట్టిస్తున్నారు. మరి నెక్స్ట్ పోస్ట్ అదే కదా, దాని గురించి చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాదు, నేను ఒక సినిమా అభిమానిని. దట్స్ ఆల్. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. కరెక్ట్ గా 3 రోజుల క్రితం అనుకుంటా, ఆయన కాళ్ళ దగ్గర పువ్వు అయితే చాలు, ఆయన భార్యని అయ్యేంత పతివ్రతను కాదు నేను, నీకు నువ్వే నేను పతివ్రతను కాదంటావు, పక్క రోజు పువ్వుని కాదంటావు, ఆ పక్క రోజు అన్నా అంటావు, నేను అడిగిన మాధవ్ చూత్ అంటావు. నీ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. ఫస్ట్ నువ్వు ఆ మూర్తి గారి దగ్గర, పరిగమల దగ్గర కూర్చునే టైంలో ఒక 2 గంటలు దయచేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కూర్చో, నీ పిచ్చన్నా కొంచెం తగ్గుతుంది.
ప్లస్ నువ్వు మాట్లాడేదానికి ఏ ఒక్క పాయింట్కి క్లారిటీ లేదు. నీ అందం గురించి అసలు మాట్లాడలేము, ఎందుకంటే బాబు మోహన్ గారు కూడా హీరోగా చేశారు, సంపూర్ణేష్ బాబు కూడా హీరోగా చేస్తున్నారు. సో అందం అనే టాపిక్ పక్కన పెడదాం, ఓకేనా? నీ అందం గురించి మాట్లాడే అర్హత హక్కు మాకు లేవు. మేము ఇప్పుడు నేనున్నాను, ఒక 1000 రూపాయలు పెట్టి షర్ట్ కొనాలంటే 10 షాపులు తిరుగుతా, నాకు నచ్చేంత వరకు తిరిగి నాకు ఇష్టమైన షర్ట్ని 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటా. కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు నేను హీరోయిన్గా పెట్టి ఎందుకు తీయాలి? నాకు తెలియదు. కాదు, ఆయన చూపెట్టే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు, చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. సో చాలా మేక్ సెన్స్ అనిపించింది కాబట్టి నేను చూపెడుతున్నాను. పెద్ద అద్భుతమైన నటిని నేను హీరోయిన్గా పెట్టి తీస్తారనుకుందాం, రైట్? నీకు అవకాశాలు రాలేదు, నువ్వు అంతకుముందు ప్రెస్ రిపోర్టర్వి, మంచి ఉద్యోగం చేసుకుంటున్నావుగా, 4 ఛాన్సుల కోసం ట్రై చేసావు, రాలేదు, పోయి ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఏం చేద్దామని? ఇదే నువ్వు స్టార్ హీరోయిన్వి అయిపోయి నీకు అవకాశాలు వచ్చి ఉంటే ఈ పోరాటం చేసేదానివా? దీనికి నాకు దయచేసి ఆన్సర్ చెప్పు. అంటే పడుకోవడం తప్పు కాదు, పడుకున్నాక అవకాశం ఇవ్వాలి, ఇది నీ పోరాటం. ఇక ఎఫ్బీలో లైవ్లోకి వస్తావు, చిన్న నెక్కర్ వేసుకున్నావు, చిన్న గౌన్ వేసుకున్నావు. మా ఇంట్లో చిన్న పిల్లలు 1 year 2 years పిల్లలు కూడా అంత చిన్న బట్టలు వేసుకోరు, మీరు గొప్పరు. అవి వేసుకుంటావు. ఎవడైనా అమ్మా ఆ బట్టలు ఏంటి, కాస్త మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటే తాట తీస్తా, చెప్పు తీసుకుని కొడతా, పళ్ళు రాలగొడతా. అంటే నిన్ను బట్టలు వేసుకోమని కూడా ఎవడు అనకూడదు, అంటే వాడిని పంటరాలు కొట్టేస్తావు. నువ్వు మాత్రం ఒక వయస్సు, గౌరవం, స్టార్ హీరోనా, గొప్పవాళ్ళ, ప్రొడ్యూసరా, డైరెక్టరా చూడకుండా నోటికి వచ్చింది కుక్కలాగా వాగేస్తావు. ఇది మాత్రం ఎవ్వరు ఏం అనకూడదు. ఎందుకు అనకూడదు? నువ్వేమన్నా దిగొచ్చావా? పెద్ద గొప్పదానివా? పవన్ కళ్యాణ్ గారు నీకు సపోర్ట్ చెయ్యాలి, రైట్? ఏం సపోర్ట్ చెయ్యాలి? ఇప్పుడు కడుపు అన్నం తినేవాడు ఎవడైనా నాకు ఒక ప్రాబ్లం వచ్చింది అనగానే ఫస్ట్ చెప్పేది పోలీసుల దగ్గరికి వెళ్ళమనే. నువ్వు ఇంకేమైనా చెప్తావేమో నాకు తెలియదు. మరి ఎవడైనా పోలీస్ దగ్గరికి వెళ్ళమ్మా, కేసు పెట్టు, లాయర్ దగ్గరికి వెళ్ళు, కోర్టుకి వెళ్ళు, లీగల్గా ప్రొసీజర్ తీసుకోమని చెప్తారు ఎవరైనా. అది చెప్తే బూతులు తిడతావు నువ్వు. అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వు బట్టలు ఎత్తున్నప్పుడు వచ్చి అమ్మ సగమే విప్పావంటే మిగతా కూడా ఇప్పని చెప్పాలా? లేకపోతే నిన్ను సపోర్ట్ చేసే పనికి మన ఛానల్స్ వాళ్ళదాకా బట్టలు ఎత్తుంటే వచ్చి కెమెరా పట్టుకుని వీడియో తీయాలా? నువ్వు ఏ రకమైన సపోర్ట్ కోరుకుంటున్నావు? డన్, ఇది పక్కన పెడదాం. ఛానల్స్ వాళ్ళు అసలు మా ఆడపడుచు అంటాడు ఆయన, మీ ఇంట్లో ఆడపడుచులు బట్టలు ఎత్తుతుంటే మీరు కెమెరాలో ఫోటోలు తీస్తారండి గురుగారు? వెరీ గుడ్ క్వశ్చన్. పోతే అది పక్కన పెడదాం. మీ ఛానల్కి సపోజ్ నేను ఇంటర్వ్యూకి వస్తాను రేపు పొద్దున, నాకు జాబ్ ఇవ్వండి అంట, ఇచ్చేస్తారా మీరు? అడిగారు కదా, లేకపోతే నేను కూడా షర్ట్ ఇప్పుకుని నుంచి ఉంటాను మీ ఆఫీస్ ముందు, ఉద్యోగం ఇస్తారా? మీ ఛానల్లో ఇంటర్వ్యూల కోసం 1000 మందిని పిలిస్తే 2 సెలెక్ట్ చేస్తారా? 998 మంది వేస్ట్ కాదు మీ దృష్టిలో. ప్రొడ్యూసర్లు మాత్రం ఈమెను చూసి ఇచ్చేయాలి ఛాన్సులు, దీనికి మీరు సపోర్ట్ చేస్తారు. మీకు ఆ అమ్మాయి చేసినవి ఇవేమి ఎందుకు కనపడట్లేదు? ఎంతసేపు ఊళ్ళో వాళ్ళని తిట్టడము, ప్రొడ్యూసర్లు తిడుతున్నారు. నేను ఇక్కడ సమస్య గురించి, నేను సమస్యని తక్కువ చేయట్లేదు, సినిమాలో ఆ ప్రాబ్లం ఉందేమో నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను. మా కళ్ళ ముందు నేను 1.5 year 2 yearsగా ఫేస్బుక్ పోస్టులని చూసి, నిన్న మొన్న గత 4 రోజులుగా ఆవిడ మాట్లాడుతున్న భాష చూసి ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను తప్ప నేను ఆ ప్రాబ్లం గురించి మాట్లాడట్లేదు. నాకు ఆ ప్రాబ్లం మీద తక్కువ భావం ఉంది. దయచేసి ఇలాంటివి కొత్తవి క్రియేట్ చేయొద్దు. ఈ దౌర్భాగ్యాన్ని మించిన సమస్యలు లేవా? చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రత్యేక హోదాని చస్తున్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగాల సమస్యలతో చస్తున్నారు, చదువుకునే అవకాశాలు లేక చస్తున్నారు, రోడ్ల మీద తిండికి లేక చస్తున్నారు. ఇవేవి ఎందుకు కనపడట్లేదు మీకు? రోడ్డు మీద ట్రాఫిక్ జాములు, దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్. వాటన్నిటి మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చూపించట్లేదు మీరు? అంటే ఈ పనికిమాల టాపిక్ చూపిస్తే జనాలు బాగా చూస్తారు, యాడ్లు బాగా వస్తాయి, టీఆర్పీ బాగా పెరుగుతుందనా? సమస్యల గురించి అయితే ఎవరు చూడరన్నా? ఇంతకు మించిన సమస్యలు లేవా? ఇది మీ ప్రెస్ వాళ్ళకి నా క్వశ్చన్. మీరు మా లాంటి వాళ్ళకి కూడా జాబ్లు ఇవ్వండి. రేపటి నుంచి నేను 100 మంది తీసుకుని వస్తాను మీ ఛానల్కి. మేము తీసుకొచ్చిన ప్రతి వాడికి మీరు జాబ్లు ఇవ్వాలి. అప్పుడు మేమందరం మీరు గొప్ప వాళ్ళని ఒప్పుకుంటాం. లేనప్పుడు ఈ దిక్కుమాల టాపిక్లు మానండి, మాకు వేరే పనులు ఉన్నాయి, ఛానల్ పెడితే మేమేమన్నా ప్రపంచంలో జరిగేవేమో చూద్దాం, కొత్త ఏమైనా తెలుసుకుందాం, ఛానల్ చూస్తాం తప్ప ఈ దిక్కుమాల టాపిక్ గురించి చూడం. మాకు అసలు వేరేది కనిపించట్లే. ఈటీవీని తీసుకోండి సార్, ఈ టాపిక్ గురించి ఇప్పటిదాకా ఈటీవీలో డిస్కస్ చేశారా? వాళ్ళు కూడా మీలాంటి ఛానల్ వాళ్ళేగా, మీకున్న ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకే ఉన్నాయిగా. మళ్ళీ మాట్లాడితే మీకంటే అద్భుతమైన స్టూడియో కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎందుకు చేయట్లా ఈ దిక్కుమాలవన్నీ? అన్నదాతలని, రైతుల సమస్యల గురించి, ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? అలాంటి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు పిచ్చిగా సపోర్ట్ చేయడం కాదు. ఫస్ట్ అసలు ఆ అమ్మాయికి ఏం కావాలో మీకన్నా తెలిస్తే మీరన్నా మాకు చెప్పండి. ఆ అమ్మాయికి ఇది కావాలి,
కొంగు చాపి అడుక్కుంటున్నా, కన్నీళ్లు పెట్టుకుంటున్నా, కరగట్లేదు. ఆ అమ్మాయి భాషలన్నీ ఇవే. నిన్న మొన్నటి దాకా పెట్టిన భాషలు ఒకసారి చూడండి. ఆ అమ్మాయి ఏంటో తెలుసుకోండి, సపోర్ట్లు చెయ్యండి. ఓకే, ఫైనల్ గా మాకు కావాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే అమ్మాయికి ఏం కావాలి? అమ్మాయి పోరాటం దేని గురించి? పడుకోవడం తప్ప కాదా? ప్రొడ్యూసర్లు చేస్తాం తప్ప, ఈవిడ చేస్తాం తప్ప, వాడు పిలవడం తప్ప, ఈవిడ వెళ్ళి పడుకోవడం తప్ప, వీటి గురించి మాట్లాడండి. సాల్వ్ చేయండి ప్రాబ్లమ్ని. ఎంతసేపు పొద్దు నుంచి రాత్రి దాకా పనికిమాలను నలుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టి డిస్కషన్లు పెట్టి 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 మాకు విసుగు పుట్టించకండి. ఉపయోగపడే న్యూస్లు ఏమైనా మాకు చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, నీ పోరాటం ఏంటో ఇప్పటికైనా మా అందరికీ చెప్పి మా కళ్ళు తెరిపిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరొక్కసారి దయచేసి నోటికొచ్చింది మాట్లాడద్దు. మీ ఇంట్లో కూడా అమ్మా నాన్నలు ఉన్నారు. వేరే వాళ్ళ అమ్మా నాన్నల గురించి నోటికొచ్చింది మాట్లాడటం కరెక్ట్ కాదు. నిన్ను మీ అమ్మా నాన్నలు ప్రాపర్ గా పెంచుంటూ నువ్వు ఇలా తగలడేదానివి కాదు. నువ్వు వేరే వాళ్ళ పెంపకాల గురించి, వేరే వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత, హక్కు నీకు లేవు. నేను అంత ఓపిక ఎందుకు చూపెట్టినా అంటే ఆయన చాలా లాజిక్ తోటి పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. ఒక సభ్య సమాజం మాట్లాడుకునే భాషలో మాట్లాడింది. సో అప్రిషియేట్ హిమ్. ఓకే, సో అట్లా ఒళ్ళు అమ్ముకుంటే ఆఫర్స్ వస్తే సింగర్స్ ఉండరు, డైరెక్టర్లు ఉండరు, ఇక చాలా మంది ఉండరు. కాబట్టి ఆమె దేని గురించి పోరాటం చేస్తుందో మనకు తెలియదు. ఆమె సమాజానికి వేస్ట్. ఆయన కేవలం ఆయన మంచిగా మాట్లాడినని చూపెట్టిన. ఐ టాక్డ్ ఎనఫ్ అబౌట్ హర్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మోర్ టైం. ఓకే, సో మీ కామెంట్ చదువుదాం, దాన్ని వినిపెట్టా. ఎవరు ఏమంటున్నాడు? పరమేష్ మక్తకుడు. ఎన్ని క్రోర్స్ బ్రదర్? చాలా సున్నాలు బాగున్నాయి ఇంకా పక్కకి. ఓకే, మిగులు బడ్జెట్తో తెలంగాణ స్టేట్ ఇచ్చింది. అదే మీరు చెప్తుంది 16,000 కోట్లు కదా. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇవాళ 2 నుంచి 3 లక్షల కోట్లు అప్పుల పాలైంది తెలంగాణ. సేమ్ ఐ థింక్ రాష్ట్రానికి సర్ప్లస్ లేకుండా ఆంధ్రప్రదేశ్ కానీ, బట్ అప్పు పెరిగింది ఆంధ్రప్రదేశ్ కూడా. సో వీళ్ళ సుపరిపాలన అట్లుంది. మరి 40,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 2 లక్షల కోట్లకు పెంచడంలో కీలక పాత్ర పోషించింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, టీడీపీ ప్రభుత్వం అయినా సరే. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ఆర్ గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇక అట్లా అందరి పేర్లు, టి అంజయ్ గారు, పివి నరసింహారావు, అట్లా అందరి ప్రభుత్వం అంటే అన్నీ వస్తాయి. సో అట్లా బడ్జెట్లు పెంచుకుంటూ వచ్చారు గత ప్రభుత్వాలు. ఇవాళ మనం అప్పుల పాలు చేస్తున్నారు. బడ్జెట్లు పెరుగుడు లేదు. రివర్స్లో మన సంపద లేక, మనం పైసలు లేక అప్పు తెచ్చుకుంటున్నాం. ఇది వీళ్ళ సుపరిపాలన. సేమ్ థింగ్ విత్ మోడీ. 3 దొంగలు ఉన్నారు. వాళ్ళు శాతగానోళ్ళు, మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తారు. వాళ్ళు విమర్శించే నువ్వు వచ్చినావు నాయన, నువ్వు చెయ్యరు. మనకు పిట్ట కథలు చెప్తారు, మనం వింటనే ఉండాలి. అంటే మనం ఎడ్డోళ్ళు, వీళ్ళు ఏం చెప్పినా వింటారు అన్న భావన వాళ్ళకు ఉంది. ఇది పరిస్థితి. నేను చెప్తాను కదా, తమ్ముడు చెప్తుండే కదా. ఒకవేళ నేను ఏదన్నా వెస్టెడ్ ఇంట్రెస్ట్ చెప్పినా అనుకుందాం, తమ్ముడైతే అబద్ధం చెప్పాడు కదా, మీ లోపల ఒక్కడైతే అబద్ధం చెప్పాడు కదా. సో ఇది పరిస్థితి. ఓకే, డోంట్ గెట్ ఫుల్డ్. ఉల్లు అయిన కాడికి కాలిగా కాకండి. ముక్కంటి గద్దె. గుడ్ అనాలిసిస్ బ్రదర్. థ్యాంక్ యూ. రుద్ర శెట్టి కేసీఆర్ ఎర్లీ మార్నింగ్ మీటింగ్స్ పెట్టాడా? ఎప్పుడైనా అంటే మీరు ఏం చెప్తున్నారు? ఒక బొట్టు వేసుకుంటాడని చెప్తున్నారు అంతే కదా. సుక్కవాడంది అట్లా ఆ కామెడీ రాదు సార్ దగ్గర కదా, అంతేనా మీరు చెప్తుంది? నాకు తెలిసి అంతే. 1-2 పెగ్గులు వేసుకొని పక్కకి ఇలాచీలు లవంగా వేసుకొని ఇక చెప్తాడు. ఇక ముచ్చట్లు మంచిగా నవ్వుకుంటే చెప్తాడు. ఆ నవ్వుల ముచ్చట్లో మనని పటాయిస్తాడు. అంటే మనం ఆ సారి మనని ఎన్ని రకాలుగా ఉల్లు బనాయించినా, మనం ఎన్ని దోసుకున్నా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా మనం అన్నీ మర్చిపోతాం అన్నట్టు. ముచ్చడి చెప్తుందా? మన వీక్నెస్ సార్కి తెలుసు. మనకి తీయగా ముచ్చడి చెప్పేటోడు కావాలి. తర్వాత ఇంత మందు సుక్క వచ్చేటోడు కావాలి. టిపికల్ తెలంగాణ అయితే మందు బొట్టు పడాలి. నువ్వు ఏది పంచభక్ష పరమాన్నాలు పెట్టు, స్టార్ హోటళ్ళకి తీసుకోవు, అక్కడ నువ్వు ఎంత ఎక్స్పెన్సివ్ అన్నయ్యి, నువ్వు వాడు ఏం పెట్టలేదు అంటాడు, వాడు వేస్ట్ గాడు అంటాడు. అదే నువ్వు ఒక్క సుక్క మందు పోయి మంచోడు అంటాడు, మస్తు అరుచుకున్నాడు అంటాడు. ఇది తెలుసు కేసీఆర్ గారికి. అర్థమైందా? నువ్వేం చేయకు, కందిపప్పు మంచిగా ఉండు, లేకపోతే రొయ్యలు ఉండు, ఇంకేదన్నా ఉండు, ఎంత ఎక్స్పెన్సివ్ దన్నా చేయి, దే డోంట్ కేర్. మంచి బెస్ట్ కేక్ తెచ్చిపెట్టు వరల్డ్లో, దే డోంట్ కేర్. మటన్ వండి మందు పోసినావు అనుకో, వాటర్, నువ్వు దేవుడి వాళ్ళ దృష్టిలో.
ఇక మర్చిపోరు, ఇక మస్తు అరుచుకుంటూ అంటారు. ఇది ఈ వీక్నెస్ కేసీఆర్ గారికి బాగా తెలుసు. సో ఇంకా మన పూర్వీకులు అయింది కానీ మనం కావద్దు. ఓకే, మనకు ఉద్యోగాలు ఇస్తే, మనకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇస్తే, మనకి ఏదైనా కడితే, మన భూముల రేట్లు పెరిగితే, అట్లాంటి మందు బాటలు 100 కొనుక్కోవచ్చు మనం. అట్లాంటి మటన్ మనమే గొర్రె కట్ చేసుకోవచ్చు, గొర్రెనో మేకనో పొట్టేలో ఏదో. ఓకే, సో కాబట్టి ఇంకా చిన్న వాటికి లొంగొద్దయా అని చెప్తున్నా. మన ఎడ్డి ప్రజలకేమో అర్థం కాదు. అర్థం కాని రోజులు ఇట్లాంటి వాళ్ళే పరిపాలిస్తారు. వాళ్ళ కేసీఆర్ మన ఇంట్లో ఏమో అడకదిన్నట్టు ఉంటాయి. వాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేడని మనం కొట్లాడతాం. నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అది కూలగొడతారో ఉంటాయో తెలియని పరిస్థితి. కానీ వాళ్ళ బిడ్డకేమో 150 కోట్ల ఇల్లు ఉంటుంది. అది ఒకటే ఇల్లు బంజారాయిల్స్ ఉన్న ఇల్లు చెప్తున్నాను. ఓకే, భూముల సంగతి చెప్తలేను. మళ్ళీ కరీంనగర్లో కట్టుకుంటే ఇల్లు చెప్తలేను. మళ్ళీ నిజామాబాద్లో కట్టుకుంటే ఇల్లు చెప్తలేను. విదేశాలు దాచిపెట్టుకునే సొమ్ము చెప్తలేను. మనకేమో డబుల్ బెడ్రూమ్ లేదని మనం ఏడుస్తున్నాం. ఇది పరిస్థితి. మరి ఏం కష్టపడితే వచ్చినాయి ఆమెకి, ఏం ఉద్యోగం చేస్తే వచ్చినాయి, ఏమి అంటే నీ బిడ్డ పేరు చెప్తున్నా కానీ బిడ్డ స్థానంలో ఎవరినైనా పెట్టుకోండి, అల్లుని పెట్టుకోండి, మందు పోసేటోని పట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి ఆ స్థానంలో. ఓకే, బిడ్డ మనకు తెలుసు అంటే మనం ఒక సింబాలిక్గా చెప్తున్నాం. కానీ బిడ్డ స్థానంలో హరీష్ రావును పెట్టుకోండి, ఆ సంతోష్ రావును పెట్టుకోండి, ఇంకా కేటీఆర్ను పెట్టుకోండి. ఓకే, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు చట్టాలకు విరుద్ధంగా. అది ఎందుకు కట్టుకున్నామని చూపెడితే తీసుకొని జల్లవారేశాం. ఇవాళ లక్షల ఎకరాల భూములు అక్కుపై చేస్తున్నారని రఘు జర్నలిస్ట్ చూపెడితే జల్లవారేసాడు. కేసీఆర్ సార్ కరోనా వచ్చింది అని చెప్తే జల్లవారేసాడు. ఈయన తెలంగాణ ఉద్యమం చేస్తే కరెక్ట్ అంటాడు. నిరుద్యోగుల కోసం ర్యాలీ చేస్తా అంటే కోదండ రామ్ సార్ని జల్లబెట్టాడు. కోవిడ్ నిబంధనలు ప్రతిపక్షంలోకి వర్తిస్తే ఈయనకు వర్తించాయి. మన ఇట్లనే అబ్యూజ్ చేస్తూనే ఉంటారు. మనం చూస్తూనే ఉందాం ఎడ్డోళ్ళ లెక్క. ఏమంటున్నాడు, తిడుతున్నాడు. మధు డార్లింగ్ అంట. నీకెందుకు వద్దు, నువ్వెందుకు అడగవు? మధు డార్లింగ్ నువ్వెందుకు అడగవు? మీ నాయనను నువ్వు ఏం కడతలేరా? ట్యాక్సులు గరిపట్టి కడతలేరా? గవర్నమెంట్కి ఏం చలాన్లు కడతలేరా? ట్యాక్సులు కడతలేరా? నువ్వెందుకు అడగవు? పోలీసులకు జీతం నువ్వు ఇస్తలేవా? అంటే నీకేమన్నా కేసీఆర్ ఏమన్నా నీకు ట్రాక్టర్ ఇచ్చిండా? కేసీఆర్ ఏమన్నా నీకు ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా నీకు? ఎందుకు కేసీఆర్ అంటే నీకు వల్లమాలిన ప్రేమ చూపెడుతున్నావు? జీతగాళ్ళు వాళ్ళందరూ జీతం ఇస్తున్నాం మనం. కేసీఆర్ 4 లక్షలు తీసుకుంటాడు, కవిత 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటుంది, హరీష్ రావు 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటాడు. వాళ్ళ ఇంట్లోనే దాదాపు 10 నుంచి 15 లక్షలు అఫీషియల్గా లెక్క, అన్అఫీషియల్ చెప్తలేను నేను. గిఫ్ట్లు డొనేషన్స్ అవన్నీ దోసుకునేవి అవి చెప్తలేను. బినామీలు అఫీషియల్గానే రాజ్యాంగబద్ధంగానే వాళ్ళ ఇంటికి నెలకు 10-15 లక్షలు పోతాయి ప్రజల సొమ్ము. నీదే, నువ్వు కట్టిన ట్యాక్స్. ఎందుకు అడగవు? నేను అడుగుతుంటే ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది నీకెందుకు అంటావు? అన్నం తింటలేవు, గడ్డి తింటున్నావు, పౌరుషం చచ్చిపోయినా అది. ఇంకా అప్పుడు అట్లనే అనుంటివి. తెలంగాణ ఎందుకు అనుంటివి? కేసీఆర్ మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అన్నప్పుడు నీకెందుకు అనుంటివి కేసీఆర్ని? జయశంకర్ సారు తెలంగాణ వచ్చినాక నాకు ఎంపీ ఇస్తా అన్నాడంట ఆయనకి. మరి ఎంపీ అంటే ఇవ్వలేదంట. ఎంపీ ఆయనకి ఇవ్వాల్సింది ఏది, ఆయన అవసరమే జయశంకర్ సారు. ఈయనకంటే ముందు నుంచి కొట్లాడుతున్నాడు తెలంగాణ గురించి. ఆయనకి ఎంపీ ఇవ్వకుండా బోయినపల్లి వినోదరావు అంటే ఇలా సుట్టమవుతాడు వెల్మాయన, ఆయనకి ఇచ్చుకున్నాడు. ఇచ్చుకుంటే జయశంకర్ సార్ తిట్టిండు. కొత్తపల్లి జయశంకర్ సార్ తిట్టిండు, నిన్ను రాళ్ళు తీసుకొని కొడతారు కేసీఆర్ అని తిట్టిండు. ఎల్మోడి సాయం చేసుకుంటున్నాడు, నీది నాది దోసుకుంటున్నాడు. అడిగితే నువ్వు నన్ను షెడ్డోడా అంటున్నాడు, నీకు నక్కొట్లాడ పెడుతున్నాడు. ఆడు మంచిగానే ఉంటున్నాడు. నీకు తెలియలేదు, నీకు అర్థమైతే లేదు. నీ బదులు తిట్లైనా ఇబ్బందులైనా నేను తీసుకొని అడుగుతుంటే ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి మళ్ళీ నువ్వే నీకెందుకు అంటావు? అన్నం తింటలేవు తమ్ముడు నువ్వు. మరి 1200 మంది విద్యార్థులు తెలంగాణ కావాలని చచ్చిపోయారు, నీకేం 1% బాధ అవుతలేదు. ఈశాన్ రెడ్డి గుర్తుకొస్తలేడు నీకు కదా, శ్రీకాంతాచారి గుర్తుకొస్తలేడు. అప్పుడు 300 మంది చచ్చిపోయారు, గుర్తుకొస్తలేరు వాడు. నీకెందుకు అంటావు? అర్థం కాదు ఏం. అందుకే నీలాంటి వాడు ఉన్నాడు కాబట్టి అట్లాంటి వాడు దోసుకుంటున్నాడు. 2 ప్రాంతాలు చెప్తున్నాను నేను, ఒక తెలంగాణ గురించి అంటలేదు, ఆంధ్రప్రదేశ్ మీద చెప్తున్నా. ఆంధ్ర ప్రజల మీద నాకు 1% ఏది ఎలాంటి ఆంధ్ర ప్రజలు ఎక్కడైనా మంచోళ్ళు అండి. పాకిస్తాన్ కూడా మంచోళ్ళు ప్రజలు, కొట్లాట పెట్టించేది మధ్యలోలే. ముస్లిమ్స్ అయినా మంచోళ్ళు,
కానీ కొట్లాట పెట్టించేది మధ్యలో మళ్ళీ ఈ కొట్లాట పెట్టించి వీళ్ళు లాభ పొందుతారు. తెలంగాణ కొట్లాట పెట్టించి ఆయన ఇవాళ అనుభవిస్తుంది. తెలంగాణ ఆయన కోసం తెచ్చుకున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనం ఫూల్స్ అయిన కాడికి కావాలి, ఇక కావద్దు అని చెప్పడానికే నేను మాట్లాడుతున్నా తమ్ముడు. ఓకే, మనం అందరం కలిసి అడుగుదాం, కొట్లాడదాం. గతంలో లెక్క జేఏసీలు ఏర్పాటు చేసుకొని కొట్లాడాలని మీ అందరి తరఫున నేను మాట్లాడితే నాకు విని చూసిన వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారు, జేఏసీలు పెడతారు, ఏమైనా కొట్లాడడానికి ఇంకా ఒక ఇంతకుముందు లెక్క మళ్ళీ ఒక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. లేకపోతే వాట్ ఈస్ ద యూస్ ఎనీ గవర్నమెంట్, అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినా సరే అక్కడి ప్రజలు జేఏసీలు ఏర్పడి ఆ ప్రత్యేక హోదా కోసం కొట్లాడండి. 3 రాజధానులు ఎక్కడ ఉంటాయండి? ప్రపంచంలో ఎక్కడ లేవు 3 రాజధానులు ఏంది? నాకు అర్థం కాదు. ఒక రాజధాని సరే, ఆల్రెడీ భూమి ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నదాడా, దాన్ని ఆల్రెడీ కట్టేస్తే అయిపోతుంది. అభివృద్ధి అయ్యి మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి అయ్యి ఎవరు వద్దంటలేరు. ఒక రాజధాని నువ్వు మంచిగా బిల్డ్ చేయి, ఆల్రెడీ భూమి ఉన్నదాడ అమరావతి. మిగతా ప్రాంతాలు నువ్వు వైజాగ్ అంటున్నావో, కడప అంటున్నావో, నీ 3 రాజధానుల కాన్సెప్ట్ ఏందో కానీ వాటిని ప్రధాన మేజర్ నగరాలుగా తీర్చిదిద్దు. విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చేయి, కడపని చేయి, కర్నూలు చేయి, ఇంకోటి నీకు ఏ ప్రాంతాలు అక్కడ మా ప్రాంతం నెగ్లెక్ట్ కాబడ్డది అని ఫీలింగ్ ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయి. కానీ రాజధాని ఒకటే ఉంటుంది. ఆల్రెడీ అది భూమి కలెక్ట్ చేసారు, అన్నీ ఉన్నాయి మన దగ్గర రిసోర్సెస్. జస్ట్ కట్టడం స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ప్లాన్ కూడా ఉన్నది. జస్ట్ బిల్డ్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయి కదా. అవసరమైతే ఇంకా నిధులు లేకపోతే కేంద్రం నుంచి సహాయం తీసుకో. అంతేగాని పొద్దుగా మళ్ళీ లేని కొత్త కొట్లాట ఎందుకు? 3 రాజధానులని ఉంటే ఎక్కడన్నా సాధ్యమా? ఎట్లా చేస్తావు నువ్వు చెప్పు. 3 రాజధానులు నాకు ఒక్కరన్నా వైసీపీ వాళ్ళు కామెంట్ పెట్టండి. హౌ దట్ ఈస్ పాసిబుల్? ఏ రాష్ట్రంలో దేశంలో అంటే 3 నాకు చెప్పండి, 3 సచివాలయాలు కడతాడా ఆయన? 3 రాజధానులు అంటే 3 అసెంబ్లీలు కడతాడా? నాకు తెలియదు. నేను ఒక ఓని ఇప్పుడే ఎర్ర బస్ ఎక్కి ఇప్పుడే వచ్చిన నేను. ఓకే, శ్రీకాకుళం అడవుల నుంచి ఇప్పుడే వచ్చిన నేను. నాకు ఏం తెలియదు. నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి, ఒక్కరన్నా చెప్పండి. మేధావులు, కలెక్టర్లు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, వైసీపీ అంటే సంకనాకెటోళ్ళు కానీ ఒక్కరు చెప్పండి. 3 రాజధానులు ఎట్లా సాధ్యం? అది ఏ దేశంలో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎట్లా, హౌ దట్ ఈస్ పాసిబుల్? జగన్ అన్న 3 చోట్ల 3 అవతారాలు ఒక్క దగ్గర కూర్చుంటాడా? లేకపోతే ఇవాళ అమరావతిలో కూర్చుండి రేపు పొద్దున వైజాగ్ పోయి మళ్ళీ ఎల్లుండి ఇంకో దగ్గర పోతాడా? లేకపోతే ఒక నెల రోజులు అమరావతి క్యాపిటల్గా పనిచేసి ఇంకో నెల రోజులు వైజాగ్లో పోయి ఇంకో నెల రోజులు కడపకు పోతాడా? నాకు తెలియదు. హౌ దట్ ఈస్ పాసిబుల్? ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు రాజధానిని? 3 రాజధానులు ఎట్లా ఇంప్లిమెంట్ సాధ్యమవుతుంది? అంటే 3 ఊర్లలో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కడతావా? 3 ఊర్లలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెడతావా? 3 ఊర్లలో ఏది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎట్లా? హౌ దట్ ఈస్ పాసిబుల్? క్యాపిటల్ సిటీ అంటే ఏముంటాయి? అక్కడ సచివాలయం ఉంటుంది, అక్కడ అసెంబ్లీ ఉంటుంది, అక్కడ పరిపాలన సంబంధించిన అన్ని విభాగాలు అక్కడ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ అవసరమైతే ఏదైనా డాక్యుమెంట్లు తీసుకోవడానికి కానీ, అక్కడికి పోవడానికి కానీ, ఆ పరిపాలనకు సంబంధించిన అన్ని విభాగాలు ఒక ప్రాంతంలో ఉంటే పరిపాలన మంచిగా చేసుకోవడానికి కట్టుకున్నారు ఎవరైనా సరే. ఇప్పుడే కాదు, గతంలో అయినా సరే. అది మన యొక్క అక్బర్ కాలం నుంచి కూడా. అక్బర్ ఫస్ట్ ఫతేపూర్ సిక్రీ చేసినారు. ఫతేపూర్ సిక్రీ ఆయనకు నచ్చలేదు. అక్కడ ఎండలు బాగుండడం వల్ల వేడి తట్టుకోలేక రాజస్థాన్ ఆ ప్రాంతంలో అక్కడిని మళ్ళీ ఆగ్రాకి మార్చుకున్నాడు. సో కానీ ఒక్కటే నగరం, కానీ ఫతేపూర్ సిక్రీలకు ఒక విభాగం పెట్టుకొని మళ్ళీ ఆగ్రాలో ఇంకో విభాగం పెట్టలే ఆయన. నాకు అర్థమే కాదు. ఓకే, ఫస్ట్ బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చి అప్పుడు కలకత్తాని క్యాపిటల్ సిటీ పెట్టిండు. తర్వాత ఢిల్లీని మార్చుకున్నాడు క్యాపిటల్ సిటీ కింద. అట్లా చేసినారు. కానీ ఒకటే రాజధాని ఉంటే కానీ ఇట్లా 3 రాజధానులు ఎట్లా ఉంటాయో నాకు తెలియదు. మరి అందుకే తుగ్లక్ అంటే కోపం వస్తుంది. తుగ్లకే అంటారు. తుగ్లక్ నిర్ణయాలు చేస్తే, తుగ్లక్ మాటలు మాట్లాడితే తుగ్లకే అంటారు. ఒక మంచి ప్రజల సముద్రుడు కట్టిన పరిపాలన భవనాన్ని గులగొడితే మరి తుగ్లకే అంటారు. అనరా? కాదు, అది ఆ భవనం గులగొట్టిండు కదా రాగానే. చంద్రబాబు నాయుడు కట్టిండు అని. చంద్రబాబు నాయుడు ఆయన సొంత ఇంట్లో పైసలతో కట్టలే, అది ప్రజల సముద్రుడు కట్టిండు. ఎందుకు గులగొట్టినావు జగన్ అన్న? మరి గులగొడితే ఏమంటారు? తుగ్లకే అంటారు. తుగ్లకే చేస్తాడు అట్లా. రమేష్ బేలినాడు, కరెక్ట్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? ఒకటి రెండు ఉన్నాయి దెన్ వెళ్తాను. ఓకే, ఎవరు? రమేష్ ఇస్లావత్. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ
నాణ్యమైన విద్యను అందించాలి. కరెక్ట్. పనికిరాని పథకాలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నావు. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. ఉద్యోగాలు ఇవ్వాలి, పని కల్పించాలి అని కట్టాలి. ఇక విద్యా వైద్యం నేను చాలాసార్లు చెప్పిన, పైసలు ఉన్నోడికి ఏమన్నా చేసుకోర్రి, ధనవంతుడికి. అదేవిధంగా ఎవరైతే అంధభక్తులు ఉంటారో, అంధభక్తులు దేశభక్తులు అని చెప్తారో వాళ్ళకి మీరు ఏమన్నా ఛార్జ్ చేసుకోండి. పెట్రోల్ 200 వేయండి. పైసలు ఉన్న కోటీశ్వర్లకి మీరు 200గా 400 రూపాయల లీటర్లు పెట్రోల్ పోయండి. మీరు ఏమన్నా చేయండి. హాస్పిటల్ పోతే ఆడ పోగానే వాళ్ళ ఓనే ₹1,00,000 ఫీజు కట్టమనండి. ఎవరికి? కోటీశ్వర్లకి. లేదంటే ఇవాళ బీజేపీ అని అంధభక్తులు ఉన్నారు కదా, అంధభక్తులకి. ఎందుకంటే వాళ్ళు బీజేపీ ఏం కట్టకుండా జై జై అంటారు కదా, కేసీఆర్ జై జై అంటారు కదా ఏం చేయకుండా. అట్లాంటి అంధభక్తులకు మాత్రం మీరు ఎంతన్నా ఛార్జ్ చేసుకోండి. కానీ కామన్ మ్యాన్కి, మిడిల్ క్లాస్ వాడికి, పేదవాడికి మాత్రం అన్నీ తక్కువ రేట్లు అయ్యి దాదాపు ఫ్రీగా అయ్యి, మిగతా దానికి సంబంధించి ఈ యొక్క భారం ఆ యొక్క కోటీశ్వర్ల దగ్గర తీసుకోండి, రాజకీయ నాయకుల దగ్గర తీసుకోండి, పైసలు ఉన్న దగ్గర తీసుకోండి. లేదంటే లాజిక్ లేకుండా గుడ్డిగా సపోర్ట్ చేసి అంధభక్తులకు తీసుకోండి. కామన్ మ్యాన్కి మాత్రం ఇబ్బంది పెట్టకండి కదా. విద్యా వైద్యం విషయం నేను చాలాసార్లు చెప్పిన. విద్యా వైద్యమే కాదు, ఏదైనా సరే మెయింటైన్ గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మొత్తం 100% ఫ్రీకి ఇవ్వకండి. డిస్కౌంట్ ఇవ్వండి, సబ్సిడీ ఇవ్వండి. 30%, 50% వాళ్ళ ఆర్థిక లెవెల్ని బట్టి. మిడిల్ క్లాస్ వానికి అయితే 30%, పేదవాడికి అయితే 50%, అట్లా. అదేవిధంగా మరీ కటిక పేదవాళ్ళకి మాత్రం ఈ అన్న పథకము, అమ్మ పథకము, లేకపోతే ఇందిరమ్మ పథకము ద్వారా ఇప్పుడు ఈ రోడ్డు మీద ఉంటారు, బిచ్చగాళ్ళు ఉంటారు, రకరకాల ఉంటారు. ఓకే, ఏదైనా పిల్లలు నెగ్లెక్ట్ చేయబడ్డ వాళ్ళు ఉంటారు. ఓకే, నువ్వు పంచభక్ష పరిమాణాలు పెట్టకు. ఇంత అన్నము సాంబార్ బతుకుతారు కదా, అందరు బతకడానికి కదా. సో అన్న పథకం ఎందుకు తీసేసిండో? అన్న పథకం అని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉండే. కొద్దిమంది ఏదో లేబర్ వాళ్ళు తిని బతికేటోళ్ళు. ఎందుకు తీసేసినావు? నువ్వేం పంచభక్ష పరిమాణాలు వద్దు, సింపుల్ అన్నం అలా ఒక సాంబారు ఏదో తిని బతుకుతారండి. పేదవాడికి మరి అదే ఎక్కువ. అందుకే అంటున్నా, తుగ్లక్ ఆయనకి జీవితం మీద అవగాహన లేదు. జగన్ గారికి ఏ విషయం మీద అవగాహన లేదు, పరిపాలన గురించి అవగాహన లేదు. ప్రశ్నించిన తిట్టుడు తప్ప ఏం లేదు, బెదిరించుడు తప్ప. వెరీ అన్ఫార్చునేట్. ఆంధ్రప్రదేశ్ తెలుగు కళ్ళు మరి అట్లా పెట్టారు. ఆ చిల్లరకు అమ్ముడు పోరు మరి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడ్డోళ్ళు ఎక్కున్నారని అర్థం. సూపర్ బ్రో రమేష్ మేలినాటి, థ్యాంక్ యూ బ్రదర్. యు ఆర్ రియల్లీ ద కాన్షియస్ కీపర్ అండ్ నీడ్ ఆఫ్ ద అవర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ రమేష్ మేలినాటి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఒక మంచి వాడికి, ఒక మంచి ఇంటెన్షన్ తోటి ఉన్న నాలాంటి వాడికి మీరు మద్దతు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు. ఓకే, కాబట్టి ఐ రియల్లీ అంటే ఐఎమ్ డూయింగ్ గుడ్ వర్క్. అంటే నేను నా టైం కేటాయించి విషయం మీద అవగాహన తెలుసుకొని మీ వాయిస్ లేని వాళ్ళకి రెగ్యులర్ మీడియా చేయని పని నేను చేస్తున్నా. ఓకే, దానికి మీ మద్దతు కూడా ఇస్తున్నారు. మీ సహకారం లేకపోతే నేను చేయలేను. కాబట్టి ఇట్స్ ఎ టీమ్ వర్క్. వీ బోత్ షుడ్ అప్రిషియేట్ అవర్ సెల్స్, అంటే వీ షుడ్ క్లాప్ అవర్ సెల్స్. ఓకే కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూసైనా కొంత భయపడాల్సిన పరిస్థితి వస్తున్నది వాళ్ళకి, రాజకీయ నాయకులకైనా మీడియా సంస్థలకైనా. అంటే మరీ వన్ సైడ్ వార్ లేకుండా అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడే ముందు ఆలోచించే పరిస్థితి వస్తున్నది. లేకపోతే న్యూస్ కవర్ చేయాలంటే నచ్చకపోయిన వాళ్ళు కవర్ చేయాల్సిన పరిస్థితి మనం తీసుకొస్తున్నాం. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్, వీ షుడ్ అప్రిషియేట్ అవర్ సెల్స్. ఓకే, ఎవరు గిరీష్ వాసుదేవ్ అని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులను డబుల్ చేశాయి. కరెక్ట్ కాదు. అందుకే అంటున్నా, ఈ యొక్క ఏ కేటగిరీ చెప్పినా వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ అన్ని సరసమైన ధరలలో ఉండాలి. ఏదైనా సరే, గ్యాస్ సిలిండర్ అయినా, పెట్రోల్ అయినా, వంట నూనె అయినా, కందిపప్పు అయినా, కోడిగుడ్డు అయినా, మటన్ అయినా, ఏదైనా సరే ఈ యొక్క పేద మధ్య ఇన్కమ్ సోర్స్ ఎక్కువ లేని వాళ్ళకి, ఓకే, వాళ్ళకి అన్ని సరసమైన ధరలలో ఉండాలి. స్కూల్ ఫీజులైనా, కాలేజ్ ఫీజు, బతకాలి, అందరూ బతకాలి. ఎందుకంటే వీళ్ళ ఇన్కమ్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అంత కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ధనవంతుల దగ్గర నువ్వు ఎంతనో తీసుకో, అంధభక్తుల దగ్గర నువ్వు ఎంతనో తీసుకో కదా. బీజేపీ గుడ్డిగా సపోర్ట్ చేసే ఆ బీజేపీ RSS అంధభక్తుల దగ్గర, పెయిడ్ సోషల్ మీడియాలో చెత్త ప్రచారం చేస్తున్న దగ్గర పెట్రోల్ ₹400 లీటర్ తీసుకో, మేము ఏమనం. కామన్ మ్యాన్ మాత్రం ₹30, ₹40 లీటర్ పెట్రోల్ సబ్సిడీ. అది నేను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నా.
తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నా. అక్కడ ఎవ్వరు ఉంటే వాళ్ళు. ఇప్పుడు జగన్ అన్న ఉన్నాడు కాబట్టి జగన్ అన్నని కోరుతున్నా, కేసీఆర్ అన్న ఉన్నాడు కాబట్టి కేసీఆర్ అన్నని కోరుతున్నా, అక్కడ మోడీ అన్న ఉన్నాడు కాబట్టి మోడీ అన్న కాదు తాతని కోరుతున్నా. నాగేశ్వరరావు చెరుకూరి, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. సంబడి వాంట్స్ టు జాయిన్. కేత జానకి రామారావు, చూద్దాం ఏమంటాడు, చూద్దాం. యాడింగ్ అని యాడ్ చేస్తున్నా. యాడింగ్ అని వస్తుంది మరి. కేత రామారావు వస్తలే, యాడింగ్ అంటుంది కానీ యాడ్ అవుతలేదు. పోతుందా? ఓకే, సో క్యాన్సిల్ అయిపోయింది ఆయన మరి పోనీ. సో అది మిత్రులారా, వివిధ నూల్. ఓకే, ఓకే కదా. సో అది. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ టాపిక్స్ ఆర్ హిస్టరీ. ఏదైనా యూస్ఫుల్ అయ్యే, సమాజానికి యూస్ఫుల్ అయ్యేది చెప్తా. మీ టైం వేస్ట్ అయ్యా, నేను కేసీఆర్ లెక్క పెట్ట కదా చెప్పా. నేను ఐఎమ్ నాట్ ఏ ఎంటర్టైనర్. ఓకే, సో టేక్ కేర్. Good night. Bye.